హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్సవం మూవీ సంబంధించిన విజయోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఉత్సవం లాంటి అద్భుతమైన చిత్రాన్ని, మంచి సినిమాని, చాలా కాలం మనందరం గుర్తుపెట్టుకునే చిత్రాన్ని అందించిన టీమ్ మెంబర్స్కి ముందుగా స్వాగతం, సుస్వాగతం. హార్టీ వెల్కమ్ టు యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హార్ట్ఫుల్ బ్లాక్ బస్టర్. సో ఉత్సవం సినిమాకి సంబంధించి బిఫోర్ రిలీజ్ ఏదైతే బజ్ క్రియేట్ అయిందో, ఒక మంచి అంచనాలని ఎలా అయితే క్రియేట్ చేసుకుందో, ఈరోజు థియేటర్స్కి వెళ్ళి ఆర్ట్కి సంబంధించిన సెలబ్రేషన్, ఆర్ట్కి సంబంధించిన ఉత్సవాన్ని చూడడం అనేది నిజంగా తెలుగు ప్రేక్షకులుగా, సినిమా అభిమానులుగా, కళాభిమానులుగా మనందరం ఎంతో ఎంతో అదృష్టం చేసుకున్నామని చెప్పాలి. ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్లో మనందరికీ ఒక బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాని మనకు అందించిన టీం అందరూ ఇక్కడే ఉన్నారు. సో దిలీప్ ప్రకాష్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ బిగ్ సక్సెస్ ఇన్ తెలుగు అండి. హార్టీ కంగ్రాచులేషన్స్. సో రిలీజ్కి ముందు నుంచి కూడా నేను వింటూనే ఉన్నాను, దిలీప్ ప్రకాష్ గారు అస్సలు ఫస్ట్ సినిమా అలా లేదు అని బ్రహ్మానందం గారి దగ్గర నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు. ఏంటబ్బా అని నేను వాళ్ళ సినిమా చూసి నిజంగా సర్ప్రైజ్ అయ్యానండి. సచ్ అండ్ ఈజ్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఒకవైపు ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, ఎల్బి శ్రీరామ్ గారు, అలాంటి అతిరథ మహారథుల మధ్య ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే అది మామూలు విషయం కాదు. వండర్ఫుల్ జాబ్ అండి నిజంగా. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ ఫిలిమ్స్ అండ్ మెనీ పర్ఫార్మెన్సెస్ ఇన్ తెలుగు. సో ఎస్, ఉత్సవం లాంటి ఒక సినిమాని, ఒక బ్యాక్డ్రాప్ని అనుకుని దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా స్క్రీన్ పైకి తీసుకురావాలి అని అంటే డైరెక్టర్కి ఎంతో విజన్ ఉండాలి, ఎంతో ఆనెస్టీ ఉండాలి అని చెప్పాలి. అర్జున్ సాయి గారు ఆ విషయంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఒక డెబ్యూ డైరెక్టర్గా ఇంత మంచి స్క్రిప్ట్ని, ఇంత మంచి ఎమోషన్స్ని హ్యాండిల్ చేస్తూ, ఇంత హ్యూజ్ ఏమంటారు లెగసీ ఉన్నటువంటి సురభి నాటక మండలికి సంబంధించిన ఒక బ్యాక్డ్రాప్ని తీసుకుని ఇంత మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ని బ్లెండ్ చేయడం అనేది చాలా అద్భుతమైన థాట్ అనిపించింది మాకు. సినిమా చూస్తున్నంతసేపు లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాస్ మనం ఇప్పటివరకు ఎన్నో చూస్తూనే వచ్చాము. తెలుగు అనే కాదు, ఇండియన్ సినిమాలోనే చాలా చూస్తూ వచ్చాము. కానీ ఆ జాన్రాకి మనకి ఈ జనరేషన్కి ఎస్పెషల్గా చెప్పాలి అంటే సురభి నాటక మండలి వైబ్ మొత్తాన్ని కూడా మనకి ప్రజెంట్ చేసే విధంగా బ్యాక్డ్రాప్ని తీసుకోవడం అనేది ఈ సినిమాని చాలా స్పెషల్గా చేసింది, చాలా కొత్తగా మన ముందుకు తీసుకొచ్చింది అని చెప్పాలి. సో డెఫినెట్గా దిలీప్ ప్రకాష్ గారు, రెజీనా కసాండ్రా వీళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్తో పాటు మనందరికీ ఇంట్లో మనుషుల్లాగా తెలిసినటువంటి ఎంతోమంది ఇష్టమైన యాక్టర్స్, బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, ఆమని గారు, ఇలాంటి అద్భుతమైన నటీనటుల పర్ఫార్మెన్సెస్తో పాటు మనందరికీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది ఉత్సవం అని చెప్పాలి. సో నాటకాల గురించి మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ నిజంగా ఇలాంటి సినిమాలు రావడం వల్ల నెక్స్ట్ జనరేషన్స్కి కూడా నాటకాల యొక్క వాల్యూ ఏంటి, మన కల్చర్ ఏంటి, ట్రెడిషన్ ఏంటి అని పరిచయం చేసే ఒక ఇన్స్పిరేషనల్ మూవీస్గా ఉండడం అనేది మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి. సో ఉత్సవం ఆ విధంగా మరెంతోమంది ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిందే. మరి ఎస్, ప్రేమకి ఒక ఉత్సవం చేశారు, ఫ్యామిలీకి ఉత్సవం చేశారు, మన కల్చర్కి ఉత్సవం చేశారు ఈ సినిమాలో. మరి అలాంటి ఉత్సవం సినిమాని ఈరోజు విజయోత్సవం జరుపుకునేటువంటి సక్సెస్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి టీమ్ మెంబర్స్ అయితే ఇక్కడికి వచ్చేసారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాము. ఈరోజు మనం సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ ప్రత్యేకంగా మాట్లాడుతున్నది ఏంటి అంటే సినిమా గురించి. ఏ ఫ్రేమ్ చూసినా చాలా ఉత్సవం లాగానే ఉంది, నిజంగా నిండుగా ఉంది, కళగా ఉంది అని మాట్లాడుతున్నారు అని అంటే అందులో డెఫినెట్గా ప్రొడ్యూసర్ గారు ఎంత నమ్మి ఈ సినిమాని మా ముందుకు తీసుకొచ్చారో ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. సురేష్ పాటిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి కథకి సపోర్ట్గా నిలిచి ఇంత మంచి అవుట్పుట్ని మా అందరికీ అందించినందుకు. అండ్ అఫ్ కోర్స్ రసూల్ ఎల్లోర్ గారు, ద సినిమాటోగ్రఫర్, ఆయన ప్రతి ఫ్రేమ్ని అంత అద్భుతంగా క్యాప్చర్ చేసి ఈరోజు ఈ సినిమాని థియేటర్స్లో మాత్రమే ఎందుకు చూడాలి అనే దానికి ఇవన్నీ కూడా రీజన్స్ అని చెప్పాలన్నమాట. సో హ్యాపీగా బిగ్ స్క్రీన్ పైన ఇంత మంచి విజువల్స్ని, ఇంతమంది పర్ఫార్మెన్సెస్ని, కళకి ఉన్నటువంటి వాల్యూని మనం చూసి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. కాబట్టి అందరూ థియేటర్స్కి వెళ్ళండి. సో మరి ఇంత మంచి సినిమాని మన ముందుకు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్కే ఫస్ట్ వెల్కమ్ చెప్పేద్దాము. సురేష్ పాటిల్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హార్టీ వెల్కమ్ టు యూ సార్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్.
అండ్ మరి ఉత్సవం లాంటి చిత్రాన్ని మనకు అందించిన డైరెక్టర్ అర్జున్ సాయి గారికి ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. అర్జున్ సాయి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ అదిరి అభి గారు అదరగొట్టేశారు మరోసారి, రండి పిలుస్తా, వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గిరి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. గిరి గారిని చాలా కొత్తగా చూసాం యాక్చువల్లీ ఈ సినిమాలో. ఆయన గెటప్ దగ్గర నుంచి పాటలు మాటలు భలే పర్ఫార్మెన్స్ అసలు. ప్లీజ్ వెల్కమ్. ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన దిలీప్ ప్రకాష్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో రామ అండ్ కృష్ణ ఇద్దరే భలే పర్ఫామ్ చేశారు. ఫైనలీ రామ అండ్ కృష్ణ ఎలా కలిశారు అన్నది మనం సినిమా చూడాల్సిందే అనమాట. సో ఎస్, హియర్ ఇస్ ద టీమ్. ఓకే, సో ముందుగా అభి గారు మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మంచి ఎనర్జెటిక్ స్పీచ్ ప్లీజ్. అందరికీ నమస్తే. ఉత్సవం ఈ సినిమా గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అండ్ రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాల్లో డిఫరెంట్ జానరాస్ ఉన్నాయి దాంట్లో. కానీ ఇలాంటి సినిమా నిజంగా ఒక ఉత్సవం లాగా ఉంది, థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అంతేకాదు మన నాటక రంగం, కళా పరిషత్ ఆర్టిస్టుల గురించి కానీ ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉందండి. ఈ సినిమా ఎందుకు చూడాలి అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, ప్రతి సినిమా గురించి ఈ సినిమా నేను ఎందుకు చూడాలని. సో మన కల్చర్ గురించి, ఒక సురభి పరిషత్ కానీ లేకపోతే నాటక రంగాల్లో ఆర్టిస్టులు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి. ప్రేమ గారి క్యారెక్టర్ గురించి చెప్తూ బిడ్డ ఏడుస్తున్నా కూడా నాటకం కంప్లీట్ అయ్యి వెళ్ళి బిడ్డకు పాలిచ్చింది అనేది నిజంగా ఒక ఆర్టిస్ట్గా, ఒక సీనియర్ ఆర్టిస్ట్ చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తూ ప్రేమ గారు ఆ క్యారెక్టర్ చేశారు. ఒక ఆర్టిస్ట్కి, ఒక నటుడికి అన్నిటికీ మించి డబ్బులు కాదండి, అన్నిటికీ మించి చప్పట్లు. సో ఆ చప్పట్ల కోసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెయిట్ చేస్తున్న ఆర్టిస్టులకి ఒక అవకాశం వస్తే ఎంత బాగుంటుంది, మళ్ళీ మన నాటక రంగంలో ఉన్న నటీనటులను తీసుకొచ్చి కార్పొరేట్ స్టైల్లో నాటకాలు వేయించి వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పిస్తే ఎంత బాగుంటుందనే ఒక మంచి థాట్ మన అర్జున్ సాయి గారు క్రియేట్ చేసిన ఈ సినిమాని మీరందరూ ఆదరించి మళ్ళీ జనాలందరికీ కూడా చెప్పి ఈ సినిమాని థియేటర్లో మాత్రమే చూడాలి. ఆ ఫీల్ని మీరు, ఎందుకంటే ఇప్పుడు మన నాటక రంగంకి వెళ్ళి మన స్టేజ్ దగ్గరికి వెళ్ళి నాటకాలు చూసే టైం లేదు జనాలకి, నాటకాలు కూడా రావట్లేదు. కాబట్టి థియేటర్లో చూస్తే లాస్ట్ సీక్వెన్స్ ఒకటి అద్భుతంగా ఉంటుందండి ప్రకాష్ రాజ్ గారిది. సో దయచేసి ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేసి, మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి ఈ సినిమాని ఇంకా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ, ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. దిలీప్ భాయ్, యూ రాక్డ్ ఇట్. ఇంతకుముందు మంజు చెప్పినట్టుగా ఫస్ట్ సినిమా అన్న ఫీలింగ్ ఎక్కడా లేకుండా పెద్ద యాక్టర్స్ అందరితో పాటు ఈక్వల్గా పర్ఫామ్ చేస్తూ ఎక్కడ బీడియంగా అనిపించకుండా చాలా సూపర్గా పర్ఫామ్ చేశారు దిలీప్. అండ్ అలాగే మిగతా పెద్ద ఆర్టిస్టులు అందరికీ కూడా ఈ సినిమాలో పార్ట్ అయినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అభి గారు. నిజంగానే నాటక రంగానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మనం చాలా అంటే స్టాండప్ కామెడీ ఇలాంటి వాటిని కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాము. కానీ నాటకాలు మాత్రం కనుమరుగైపోతూ ఉన్నాయి. ఐ థింక్ బుక్ మై షో ఇలాంటి వాటిల్లో కూడా నాటకాలుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చే రేంజ్లో అర్జున్ సాయి గారు కూడా మంచి కార్పొరేట్ స్పేస్లో కూడా చేయొచ్చని ఐడియా తీసుకురావడం, ఇదంతా చూస్తూ ఉంటే త్వరలో మళ్ళీ నాటకాలకి పూర్వ వైభవం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో గిరి గారు ఇప్పుడు మాట్లాడతారు. గిరి గారు ఏదైనా మళ్ళీ మంచి స్తోత్రం, రాగం. హలో అండి,
ఇక్కడికి వచ్చిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం అండి. ఇప్పటికే చాలామంది చెప్పారు మా ఉత్సవం గురించి. ఇది మా డైరెక్టర్ గారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నాటకాన్ని కూడా బతికించుకోవాలి. డైరెక్షను, కెమెరామెన్ను, కెమెరా డిపార్ట్మెంటు ఇవన్నీ నాకు తెలియదండి. బట్ నటులుగా మట్టికి స్కూల్లో మనం ఫస్ట్ టైం స్టేజ్ మీద నటించినప్పుడు మనకుండే అనుభూతి, ఎనర్జీ, టప్పట్లు కొట్టి చాలా బాగా చేసావు అనేది స్కిట్ కానీ, ఏకపాత్రాభినయం కానీ, డ్రామా కానీ ఫస్ట్ బీజం నటుడికి అక్కడ పడుతుంది. తర్వాత అతని డ్రీమ్ ఒక మంచి యాక్టర్ అవ్వాలి, ఎంతో పేరు తెచ్చుకోవాలి అని బయలుదేరతారు. దానిలో ఎన్నో కష్టాలు పడి చాలా తక్కువ మంది టాలెంట్, కష్టంతో పాటు అదృష్టం వాళ్ళని వరించి గొప్ప స్థాయికి వెళ్తారు. అది సినిమా ఇండస్ట్రీ అవని, నాటకాలు అవని, ఎనీవేర్ మొత్తం ప్రపంచంలో ఈ సినిమా కన్నా ముందు ఏది మనకి ఎక్కువ ఇన్స్పైర్ చేస్తుంది అంటే నాటకం. వరల్డ్ మొత్తంలో అండి, అది మైమ్ అవని, స్టేజ్ ప్లే అవని, ఎనీథింగ్, నాటకం. చాలా గొప్ప గొప్ప నటులు మన తెలుగు ఇండస్ట్రీకి నాటకం నుంచి వచ్చారు. నాటకంలో ప్రదర్శనలు ఇచ్చి అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకుని తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. డెఫినెట్గా నాటకం కన్నా సినిమాలో కొంత డబ్బు ఎక్కువ ఉంటుంది, కానీ సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఈ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ. ఒక 100కి ఒక 10% అనుకోవచ్చు సక్సెస్ అయితే. సో నాటకం అనేది మర్చిపోతున్నాం, దాన్ని ఎంకరేజ్ చేయటం మానేస్తున్నాం. దాన్నే నమ్ముకుని, అంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వైపు రాలేక, సురభి దే నెవర్ డ్రీమ్ అండి. సురభి నాటకము వాళ్ళని చూశాను, వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టినా సరిపోదు. ఎందుకంటే ఒక సాక్రిఫైస్ లాగా, అంత సాక్రిఫైస్ సినిమాలో కూడా ఉండదేమో అండి. వాళ్ళు తరతరాలుగా అదే వృత్తిని ఎన్నుకుని ఎంతమంది ప్రేక్షకులు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆడుతూనే ఉంటారు. అది హ్యాట్స్ ఆఫ్ టు సురభి నాటకంపు సంబంధించిన కుటుంబీకులందరికీ పాదాభివందనాలండి. నాటకం కూడా అంతేనండి. చాలా తక్కువ మందికి చాలా ప్యాషనేట్గా ఇప్పటికీ ఉన్నారండి. నాకు తెలిసి ఎంఎస్ చౌదరి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారండి ఇప్పటికీ. సినిమా కన్నా నాటకం కమిట్ అయ్యాము, ఈరోజు నాటక ప్రదర్శన ఉంది అంటే సినిమాను కూడా వదిలేసుకుంటారు. అంటే సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదండి. సినిమా డేట్స్ కూడా మారిపోతుంటాయి సిచ్యువేషన్ బట్టి. బట్ నాటకానికి వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ. కొంతమంది యాక్టర్స్ సినిమా ఉందంటే నాటకం వద్దులే అని కూడా సినిమాకే ప్రయారిటీ ఇస్తారు. కానీ కొంతమంది నాటకానికే వాళ్ళు చాలా గొప్పోళ్ళండి. ఎందుకంటే అమ్మను మర్చిపోకపోవటం. నాటకం అమ్మ లాంటిదండి. అది ఇంతకుముందు కూడా చెప్పారు, చాలామంది చెప్పారు. మనకి చిన్నప్పుడు స్టేజ్ మీద మనం యాక్ట్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులు టప్పట్లు కొడితే మనకి ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతూ ఒక నటుడు, ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ బయలుదేరతారు. అంటే ఆ బుడిబుడి నడకలు నేర్పింది నాటకమే. సో అది అమ్మ. సో అందరూ నాటకాన్ని అమ్మగానే భావించాలి. ఆ అమ్మకి ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఆ అమ్మని ఎప్పుడూ మర్చిపోకూడదు అనే ఉద్దేశం మా డైరెక్టర్ గారికి చాలా గట్టిగా ఉంది. ఆయనలోనూ ఒక చిన్నపిల్లోడి మనస్తత్వం ఉంది. చాలా ప్యూర్గా ఉంటాడు ఆయన. ఎంత అప్ అండ్ డౌన్ ఉన్నా, ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా చాలా ప్రేమగా మాట్లాడతాడు, చాలా ప్రేమను పంచుతాడు. అలాంటి డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. మీ అందరూ ఎంకరేజ్మెంట్ కావాలి. దానికి మా పాటేల్ గారు చాలా బిగ్ సపోర్ట్. అంటే చెప్పటం వేరండి, ఇప్పుడు మేము కూడా దీన్ని ఎంకరేజ్ చేయండి అనడం వేరు, తీయటం వేరు, చేయటం వేరు. అది ప్రొడ్యూసర్ గారు డబ్బు పెడితేనే జరుగుద్ది. దానికి హీరో
హీరో గారు ఫస్ట్ సినిమా ఆయన ఈ బ్యాక్డ్రాప్లో ఆయన ఈ సబ్జెక్ట్ని ఓకే చేసుకుని అతని టాలెంట్ని షోకేస్ చేయడానికి నాటకం అనే బ్యాక్డ్రాప్లో ఉత్సవం అనే సినిమా తీయటం చాలా అప్ అండ్ డౌన్స్, చాలా బిగ్ ఆర్టిస్టులు అండి. వాళ్ళ కాంబినేషన్స్, ఒక్కొక్కసారి షెడ్యూల్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళ డేట్ దొరకటం చాలా కష్టం. అంత స్ట్రగుల్లో కూడా దే మేడ్, అంటే యు నేమ్ ఇట్, ఆ తరం ఈ టైంలో ది బెస్ట్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారండి. అందరూ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పెట్టి ఉత్సవం తీసి మీ అందరి ముందుకి వాళ్ళ ప్రోడక్ట్ని ముందు పెట్టారు. ఇంకా మీరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బెస్ట్ విషెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరిధర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సురేష్ పాటిల్ గారు ఇప్పుడు మాట్లాడతారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తెలుగు కొంచెం రాదు నాకు, హిందీలోనే మాట్లాడతాను. सभी हमारे प्रेस मीडिया भाइयों को सभी को नमस्ते. ये फर्स्ट उत्सव निकालने से पहले अर्जुन साई हम मीट किए हैं. अर्जुन साई मेरे पास आके बोले हैं ऐसा कहानी निकालने का है, इसके अंदर नाटक नहीं है, लव स्टोरी है, सभी है. ఒక్క నిమిషం సార్, నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ప్లీజ్ ఫీల్ పోతుందండి. మీరు హిందీ మే బాతు, నేను తెలుగులో బాతు. రెడీ. अर्जुन साई आके मेरे को एक कहानी सुनाए. అర్జున్ సాయి గారు వచ్చి ఒక కథ చెప్పారు. आके मेरे को सुनाने के बाद इतना पसंद आया. इसके अंदर नाटक ही नहीं है, लव स्टोरी है. अच्छे अच्छे बड़े बड़े हमारे दिग्गज कलाकार से एक्टर्स है. इसलिए ये स्टोरी सुन के मैं रेडी हो गया. और मैं हीरो को भी पूछा ये कैसा है, आपको लव स्टोरी पसंद है? वो हाँ, मैं बिल्कुल ये लव स्टोरी है, नाटक ही नहीं है, मैं करूँगा. ठीक है बोल के हम स्टार्ट करें हैं. और एक सभी प्रेक्षक देवड़ आके इसको देखना है, क्योंकि हम नए प्रोड्यूसर, नया हीरो, नया डायरेक्टर, सब आप लोग हमको आशीर्वाद करेंगे. अभी इनकरेज आएगा, ज़्यादा सा ताकत आएगा और एक दो सिनेमा निकालने के लिए. सभी मीडिया वाले अब सिनेमा देखे हैं, ये सिनेमा में कुछ गलती लगा के इतना अच्छा सिनेमा निकाले हैं. प्रेक्षक सब आके मेरे को आशीर्वाद करेंगे. अभी एक 4 सिनेमा निकालूंगा मैं ऐसे ही, क्योंकि इसके अंदर इतने बड़े आर्टिस्ट है. मैं तो इनसे मिला हूँ, ऐसा कारविन में बैठता था कभी कभी आके. सभी लोग ऐसा बोलते थे, सभी को देख के मैं परेशान होता था. ये सिनेमा तो ऐसा लेवल में देखेंगे प्रेक्षक आके, मैं तो परेशान होता था. इसलिए सभी आके हमको आशीर्वाद करके, हीरो डायरेक्टर सभी को आशीर्वाद, मेरे को भी प्रोड्यूसर को भी आशीर्वाद करे तो और एक 4 सिनेमा निकाल सकते हैं. सभी ये आके प्रेक्षक देवर आके देखना है, मेरे को आशीर्वाद करना है. थैंक यू. थैंक यू. సేమ్ టు సేమ్ డిట్టో. అర్థమైంది కదండి? అంతే, మీకు మనసులో భావాలు తెలిసిపోతే సరిపోతుంది, లాంగ్వేజ్తో పని లేదు. లాస్ట్లో దేవరా అన్నారు చూసారా, అది ప్రేక్షక దేవుళ్ళందరూ వచ్చి ఆశీర్వదించండి. ఇలాంటి 4 సినిమాలు, ఇంకా 4 సినిమాలు తీస్తా అంటున్నారు, కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన స్పీచ్లో ఎన్నిసార్లు అభి అభి అని తెలుసుకున్నారు తెలుసా? అది మీకు అర్థం కాలేదు. అనుబంధం. ఓకే. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా అర్జున్ సాయి గారు మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. మహాకవి కాళిదాస్ గారు ఒక మాట చెప్పారు, నాటకాంతం హి సాహిత్యం అని. అన్ని కళల్లో నాటకం అనేది చాలా గొప్ప కళ. ఆదికవి నన్నయ్య గారు కూడా ఒక మాట అన్నారు 16వ శతాబ్దంలో, కాకతీయుల కాలంలో, రసాత్మకం నాటకం కావ్యములన్నిటిలో కల్లే అని చెప్పారు. సో ఆ నాటకాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు దొరికిన సపోర్టే సురభి వాళ్ళండి. ఒక 140-150 ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ స్టేజ్ కోసం ఇంకా అమ్మలాగా దాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు వేరే పనులు కూడా ఏం చేయట్లేదు. చేయాలి అనే ఉద్దేశంతో ఈ నాటకాలు మళ్ళీ తిరిగి రావాలి, ఈ ట్రెండ్కి ఈ నాటకాలు అర్థమయ్యేలా చెప్పాలి అనే ఒక చిన్న తాటితోటి మొదలుపెట్టాం. దీంట్లో ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఉంది, గొప్ప గొప్ప కళాకారులు అందరూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళందరూ చాలా మంచి సినిమా, గొప్ప ప్రయత్నం చేసామంటున్నారు. ఈ సినిమాని మీరు థియేటర్స్కి వెళ్ళి చూసి ఫ్యామిలీస్తో ఒక మంచి అనుభూతిని పొందుతారని నేను అనుకుంటున్నాను. వెళ్ళి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఇప్పుడు మన కృష్ణ మాటలు విందాము. దిలీప్ ప్రకాష్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం.
సో నేను ఒక 3 పాయింట్లు చెప్పాలండి. ఫస్ట్లీ నా ఫస్ట్ ప్రెస్ మీట్ ఫస్ట్ ప్రింట్ మీడియా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. శేఖర్ నాకు చెప్పా, మన పిఆర్ఓ శేఖర్ నాకు చెప్పా, నా భయం వేస్తుంది నా ఫస్ట్ ప్రెస్ మీట్ ఎలా ఉంటుందని. బట్ అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక చైర్ మధ్యలో పెట్టి చుట్టూ ఒక 30 చైర్లు వేశారు. నాకు భయం వేసి నేను చెప్పా శేఖరానికి. బట్ అంటే ఆయన ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం, నువ్వు చేస్తావు, నువ్వు చేయని చెప్పాడు. ఆ ప్రెస్ మీట్లో నన్ను ఎంత స్వీట్గా మాట్లాడించారంటే మీరు, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ సెకండ్లీ, మన సినిమా గురించి ఎవరెవరు రివ్యూ రాశారో, ఐ రియలీ వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఎందుకంటే చాలా బాగా రాశారు. మంచి సినిమాని అంటే ఈ సినిమాకి ఎలాంటి రివ్యూ కావాలో అలాంటి రివ్యూ ఇచ్చారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అగైన్. అండ్ థర్డ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ ప్రెస్ మీట్ని పెట్టడానికి కారణం, మొన్న సూళ్ళూరుపేట్ అండ్ కావలి సెంటర్స్లో హౌస్ఫుల్ అయిందండి మన సినిమా. సో మన సినిమాలో ఇంకా దెర్ ఇస్ లైఫ్ అనుకొని మేము ఇంకా లాస్ట్ పుష్ చేస్తున్నాం. అండ్ రేపటి నుంచి వైజాగ్, విజయవాడ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు తిరుగుతున్నాం. సో వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్సెస్ ఇన్ బీసీ సెంటర్స్ అని చెప్పొచ్చు. సో వన్ వెరీ స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి మంచి సినిమాని మీరు, అంటే మీ వల్లే జనాలకు తెలుస్తుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ హెల్ప్ అస్ వన్ లాస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ టూర్. సో డెఫినెట్గా ఇంకా ఎంతోమంది ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్ళి ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మరీ ముఖ్యంగా ఉత్సవం సినిమాకి ఊపిరినిచ్చినటువంటి సురభి నాటక మండలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇందాక నుంచి మనం చాలామంది మాటల్లో కూడా వింటూ ఉన్నాము. కళకే అంకితం చేసినటువంటి కళాకారులు వారు. సో వాళ్ళ గురించి మరింత మాట్లాడుకునే ముందు సురభి జయచంద్ర గారిని ముందుగా వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. జయచంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యువ పురస్కార అవార్డు గ్రహీత అయినటువంటి సురభి జయచంద్ర గారు, ఇందాక కూడా మనం విన్నట్టుగా నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ నాటక రంగానికే జీవితాన్ని అంకితం చేసిన సురభి నాటక మండలి నుంచి ఇవాళ కొంతమంది మన ముందుకు రావడం జరిగింది. రమణ గోపిశెట్టి గారు ఇక్కడే ఉన్నారు. వారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్, రైటర్ రమణ గారు. సో అయితే సురభి వారిని పిలిచే ముందు రమణ గారు ఎలాగో వచ్చారు కాబట్టి రాగానే మీకు మైక్ ఇస్తున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఉత్సవం సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతుంది. చాలా ఏరియాస్ నుంచి కాల్స్ వచ్చాయండి, మిత్రుల నుండి, కళాభిమానుల నుంచి, కళాకారుల నుండి. దే ఆర్ వెరీ ప్రౌడ్ అండి సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే కళను నమ్ముకున్న వాళ్ళకి, కళలో జీవించే వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. కొంచెం నర్వస్, కొన్ని స్టెప్స్ ఎక్కువ వచ్చే రాగానే మైక్ ఇచ్చారు మీరు. ఫైనల్లీ బయటికి ఈ సినిమా ఎలా పోర్ట్రే అయిందంటే ఓన్లీ నాటకాల గురించి అని అనుకుంటున్నారు. కానీ ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉందండి. రెజినా గారు, దిలీప్ ప్రకాష్ గారు చాలా అద్భుతంగా నటించారు. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ హిట్ అయ్యాయి, యూట్యూబ్స్లో ట్రెండింగ్లో ఉన్నాయి. కళాకారుల జీవితాల్లోంచి, వాళ్ళ లైఫ్ స్టైల్లోంచి ఒక కొత్తదనాన్ని ఏమైనా చెప్పాలి అని దర్శకుడు ఒక లవ్ స్టోరీ చెప్దాం, అందులో ఒక మ్యారేజ్ సెటప్, ఎంతోమంది కళాకారులు అందులో నింపి ఒక కలర్ఫుల్గా
హార్ట్ సినిమా చేద్దాం అనుకున్నాడు, కానీ చాలా ఆర్ట్ఫుల్ సినిమా చేశాడు. అందుకే ఆర్ట్ఫుల్ సక్సెస్ మీట్ లాగా దీన్ని మనం అనుకోవాలి. సో ఇక్కడికి ఇచ్చేసి సినిమా చూసిన మిత్రులందరూ కూడా చాలా అప్రిషియేషన్ చేశారు. ఈ సినిమాకి అందరూ టెక్నికల్గా చాలా సపోర్ట్ చేశారు. సో మాటల రచయితగా నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శకులకి, ప్రొడ్యూసర్ గారికి, మా హీరో గారికి థ్యాంక్ యూ అండి. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈవెన్ డైలాగ్ రైటర్గా కూడా ఒకవైపు నాటక రంగానికి సంబంధించిన వైబ్ మీరు తీసుకొస్తూనే ఇంకోవైపు లవ్ స్టోరీ చెప్పడంలో చాలా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో ఇందాక చెప్పినట్టుగా సురభి నాటక మండలి నుంచి వచ్చిన వారిలో సురభి అజయ్ గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే కాకినాడ నాని గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? కాకినాడ నాని గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే సురభి నాటక రంగంలో ఎన్నో సంవత్సరాలుగా పర్ఫార్మెన్సెస్ ఇస్తూ దాదాపు 12 నంది పురస్కారాలని సైతం అందుకున్నటువంటి పిఠాపురం బాబురావు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. బాబురావు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మరి ముఖ్యంగా ఉత్సవం సినిమాకి సంబంధించి ఆయన ఎంతో సపోర్ట్ చేయడం కూడా జరిగింది. సో వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఇందాక చెప్పినట్టుగా తరతరాలుగా కళనే నమ్ముకున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వారందరూ కూడా వేరే వేరే జాబ్స్కో, వేరే వేరే రంగాలకో వెళ్ళిపోకుండా కేవలం ఆ కళనే నమ్ముకుని ఆ కళకే జీవితాలని అంకితం చేసిన వారిలో ఇక్కడికి ఇవాళ నలుగురు రావడం జరిగింది. కానీ రాని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ వేదిక సందర్భంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి సురభి నాటక మండలికి. జయవర్ధన్ సురభి గారు కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఒక్కసారి సురభి వారిని ఒక్క అడుగు ముందుకు వేసి వస్తే ఫోటోకి బాగుంటుందండి. ఒకసారి మీ 5గురు కూడా ముందుకు రండి ప్లీజ్. ముందు మీరు రండి, వాళ్ళని నేను పిలుస్తాను. రండి. డైరెక్టర్ గారు మీరు కూడా ఉండండి. ఎస్. ఓకే. సో ఎస్, మనం యాక్చువల్గా నాటకాలు అంటే థియేటర్ ప్లేస్ అనేవి చాలా చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉంటాం, కామన్గా జరుగుతూనే ఉంటాయి. కానీ నాకు తెలిసి మన నాటక రంగానికి సంబంధించిన స్పెషాలిటీ ఏంటంటే మన భారతీయ సంస్కృతికి మాత్రమే సొంతమైనటువంటి పురాణాలని చెప్పాలి. ఆ పురాణాలనే బేస్ చేసుకుని సురభి నాటక మండలి ఎన్నో ఎన్నో నాటకాలని ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వేదిక సందర్భంగా మీ అందరినీ కలుసుకునే అవకాశం, అదృష్టం దొరికినందుకు సంతోషంగా భావిస్తూ ముందుగా జయచంద్ర గారు మీ మాటలు వినాలనుకుంటున్నాము. ఈ చిత్రంకి సంబంధించి కూడా మీ ఎక్స్పీరియన్సెస్ వినాలనుకుంటున్నాము. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా. నా పేరు సురభి జయచంద్ర వర్మ. నేను సురభి నాటక సంస్థలో జన్మించాను. పుట్టినప్పటి నుంచి అదే రంగస్థలం పుట్టాను. మా సంస్థ శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ సంస్థ మాది. మా తాతగారు వచ్చి పద్మశ్రీ అవార్డు గ్రహీత కీర్తిశేషులు రేకందార్ నాగేశ్వరరావు గారు, సురభి బాబ్జీ గారుగా చాలామందికి తెలుసు. ఆయన నాటక రంగంలో 30 ఏళ్ళ తర్వాత పద్మశ్రీ తీసుకున్నారు మా తాతగారు. అలాగే నేను సంగీత నాటక అకాడమీ యువ పురస్కార అవార్డు తీసుకున్నాను నేను 2016లో. ఎందుకంటే భారతదేశంలో యువతకిచ్చే అత్యున్నత పురస్కారం అది భారతదేశంలోనే. అలాంటి యువ పురస్కారాన్ని నేను అందుకున్నాను 2016లో. ఇప్పటివరకు అంటే మన తెలుగు నాటక రంగంలో నేనే అందుకున్నాను. ఇంకా నేను ఒక్కనే అందుకున్నాను. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే కేవి రమణాచారి గారు అండి. మా సురభికి దైవ సమానులు ఆయన. కేవి రమణాచారి గారు ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ ఆయన. ఎందుకంటే ఇప్పుడు నా జనరేషన్, నాది 6వ జనరేషన్. మా పాప ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు సెవెంత్ జనరేషన్. అంటే 140 ఏళ్ళ నుంచి సురభి నాటకం మేము నాటకాన్ని నమ్ముకొని నాటకం మీద వస్తున్న ఆదాయంతో బ్రతుకుతూ నాటక రంగానికి సేవ చేస్తున్న గొప్ప సంస్థ మా సురభి నాటక సంస్థ. అలాంటి మా సంస్థ అంటే ఇప్పుడు నా జనరేషన్ మీరు చూస్తున్నారంటే దానికి కారణం కేవి రమణాచారి గారు, ఐఏఎస్ ఆఫీసర్, మా దైవ సమానులు ఆయన. ఆయనకి నేను ఈ సభాముఖంగా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ, అలాగే తెలంగాణలో కూడా నాటక రంగాన్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తి మాత్రం, నన్ను స్పెషల్గా ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తి మామిడి హరికృష్ణ గారని మనకి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు. ఆయనకు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాటకం బతకడం కోసం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళే లేక అంటే తెలుగు నాటక రంగాన్ని బతికిస్తూ ఉన్న గొప్ప వ్యక్తులు వాళ్ళు, అలాగే మమ్మల్ని కూడా బతికిస్తున్న వ్యక్తులు. అదొక ఎత్తు అయితే ఫస్ట్ ముందు నేను ఈ సినిమా గురించి థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ వ్యక్తి ప్రొడ్యూసర్ గారు సురేష్ పాటిల్ గారికి. ఎందుకంటే ఇలాంటి కథని నమ్మి ఆయన ఇలాంటి కథని ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉండరు సార్. ఎందుకంటే ఫస్ట్ సినిమా అనేసరికి కమర్షియల్గా మంచి అన్ని ఎలిమెంట్స్ ఉండాలి అదే అనుకుంటారు. కానీ ఇలా ఇది చాలామంది అన్నట్టు ఇది జస్ట్ లైన్ మాత్రమే. చాలా అందరూ నాటకం నాటకం అనేసి దయచేసి నాటకం అనుకోకండి. ఇది జస్ట్ ఒక్క లైన్ మాత్రమే ఉంటుంది. నాటకం ఎలాగా బ్రతకాలి, ఏం చేస్తే నాటకం కళాకారులకి బాగా జరుగుతుంది అన్న ఒక లైనే ఉంటుంది. తక్కిందంతా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ స్టోరీ. అసలు సాంగ్స్ అయితే బీజిఎం కానీ అసలు సాంగ్స్ కానీ ఎంత ఎంజాయ్ చేస్తారో అది. ఎందుకంటే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి ఇది. అందరూ అనుకుంటున్నారు నాటకం నాటకం అనుకుంటారు, కానీ నేను నాటక కళాకారుడిగా నేను ఈ సినిమాని ఇప్పుడు 5 సార్లు చూశాను. నేను చెప్తున్నాను జస్ట్ లైన్ అంటే ఏంటంటే నాటకాల కళాకారుల ఫ్యామిలీ ఏం చేస్తే వాళ్ళు ఎదుగుతారు అన్నది ఒక లైన్ మాత్రమే. తక్కిందంతా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి కూడా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ అర్జున్ సాయి గారికి నాకు ఫ్రెండ్షిప్. మా నాటకం చూశారు, మాయాబజార్ నాటకం చూసినప్పుడు మాకు పరిచయం ఏర్పడింది. ఆయన నన్ను కలిసి మాకు స్నేహం ఏర్పడింది. ఆయన చెప్తుండేవాళ్ళు, నేను ఇట్లా నాటకాల మీద ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నాను జయచంద్ర, మీ స్ఫూర్తితో మిమ్మల్ని చూసి ఈ లైఫ్ స్టైల్ ఎంత బాగుంది, నేను ఒక నాటక కళాకారుల స్టోరీ తీసుకుంటున్నాను, ఓకే నాకు నీ ఎంకరేజ్మెంట్ కావాలి, నీ సపోర్ట్ కావాలని. తప్పకుండా చేస్తాను సార్ అన్నారు. ఒకసారి సడన్గా ఆయన ఫోన్ చేసి నేను అంటే మాకేంటంటే రోజు అట్లా వస్తూ ఉంటారు, నాటకాన్ని ఏదో చేసేస్తాం, డాక్యుమెంటరీ తీస్తాం, అవి చేస్తాం, ఏదో అంటూనే ఉంటారు. అవన్నీ చేసినప్పటికీ అయినప్పటికీ అనుకున్నాం. అలాంటి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా అని చెప్పారు సార్. చూద్దాంలే అయ్యేనా అనుకున్నాను. సడన్గా ఆయన సార్ మీ మాటలు కంటిన్యూ చేసే ముందు మనం కలిసి అలీ గారికి స్వాగతం పలుకుదాం. ఇక్కడ అలీ గారు ప్లీజ్ వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యూ టు ద హార్ట్ఫుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ ఉత్సవం. సో ఇందులో కలహప్రియుడిగా మనకు కనిపించారు నారదముని గెటప్లో. సో చాలా చాలా ఏ సినిమాలో కనిపించినా మనకి ఉత్సవం లాంటి ఫన్ని అందిస్తూనే ఉంటారు. సో అలీ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎస్ జయచంద్ర గారు ప్లీజ్ కంటిన్యూ. ఒకసారి సడన్గా సాయి గారు ఫోన్ చేసి నేను ఇట్లా డైరెక్టర్ అయిపోయాను, మనం సినిమా తీసేస్తున్నాం, నువ్వు రావాలి మాట్లాడాలి అన్నప్పుడు యాక్చువల్గా ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నాకు సార్ ఆయన చెప్పినప్పుడు ఏంటంటే ఇది కళాకారుల స్టోరీ మాత్రమే. తెలుగు నాటక రంగంలో ఒక కళాకారు విలన్గా నంది నాటకాలు పొందిన కళాకారు నాజర్ గారు, విలన్గా హీరోగా నంది నాటకాలు పొందిన కళాకారు ప్రకాష్ రాజు గారు. దీనికి మీ సపోర్ట్ కావాలి, మీరు ఒక 100 మందికి ఆర్టిస్టులు కావాలి, మీ నాటకంలోని కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటాను అది అన్నప్పుడు నాకు ఎందుకు వచ్చింది ఐడియా వచ్చింది, సార్ మేమే యాక్ట్ చేస్తున్నాం కాబట్టి మా పేరే పెట్టచ్చు కదా, ఒకసారి ట్రై చేయండి సార్ ప్లీజ్ అని నా రిక్వెస్ట్ చేశా. చెయ్యంగానే ఆయన పెద్ద మనసుతో ఆయన ఖచ్చితంగా చేద్దాం జయచంద్ర, అంతకన్నా నేను ఖచ్చితంగా ఒకసారి డిస్కస్ చేస్తాను ఒకసారి మా వాళ్ళది, ఎందుకంటే ఆయన స్టోరీ అంతా వేరేలా అనుకుంటుండొచ్చు మేబీ. నేను డిస్కస్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఈ పేరు పెట్టచ్చా, మీ పేర్లు అవన్నీ ఆలోచించుకొని చెప్తానని చెప్పి నెక్స్ట్ రోజు ఫోన్ చేసి పెట్టేద్దాం జయచంద్ర, మొత్తం మీ పేరే పెట్టేద్దాం అని చెప్పి ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ పేరు వల్ల మా పేరు ప్రపంచానికి తెలుస్తుంది. ఒక 100 ఏళ్ల తర్వాత కూడా మా పేరు నిలిచిపోయే ఒక చారిత్రాత్మక ఘట్టం ఇప్పుడు జరుగుతుంది. ఉత్సవం అనే సినిమాలో సురభి కళాకారుల గురించి చెప్పారు అనే ప్రతి ఫ్రేమ్లో సురభి పదం వింటుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో నాకు. అబ్బా మనం కష్టపడ్డాం అంటే కష్టం కూడా కాదండి, ఇష్టంతోనే చేశాం ఈ సినిమా. ఎందుకంటే అతిరథ మహారథులు ఉన్నారు, అసలు అంత గొప్ప నిజంగా మా అదృష్టం. ఏ జన్మలో ఏదో చేసుకుంటే వాళ్ళతో నటించే అదృష్టం మాకు కలిగింది. వాళ్ళ అసలు ఆ ఫ్రేమ్ చూస్తుంటే ఫస్ట్ రోజు షూటింగ్ అక్కడ మాకు కళ్యాణ మండప సీన్లో మీరు చూసే ఉండొచ్చు, సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అందరూ నటులు, సినిమా రంగంలో ఉన్న ప్రతి నటులు అందులో ఉన్నారు. వాళ్ళతో వాళ్ళని చూడడమే అదృష్టం అనుకుంటే వాళ్ళ పక్కన కూర్చొని నటించే అదృష్టం మాకు కలిగించిన అర్జున్ సాయి గారికి, ప్రొడ్యూసర్ గారి, చిత్ర బృందం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అంత గొప్ప అదృష్టాన్ని మాకు కలిగించారు. చరిత్ర అంటే మా సురభి నిజంగా ఆయన అనుకున్న థాట్ నిజంగా అయితే మా నాటకమే కాదండి, ప్రతి నాటక కళాకారులకు కూడా ఇది మంచి జరుగుతుంది. దయచేసి ఇది సురభి నాటకమే అనుకోకండి దయచేసి, ఎందుకంటే ప్రతి కళాకారుడి జీవితంలోనూ ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను కానీ
నేను నా చిన్నప్పుడు అనుకునేవాడిని మా తాతగారు ఏంటి ఎప్పుడు చూసినా నాటకం కష్టం అంటుంటాడు, ఏందో ఈ నాటకంలో కొనసాగుతున్నా అనుకున్నా. తర్వాత నాకు ఒక వయసు వచ్చి డిగ్రీ చదివేటప్పుడు మా నాన్నని చూసి ఏంది మా నాన్న నాటకం నాటకం అంటాడు, కష్టం అంటుంటాడు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అనుకున్నా. ఇప్పుడు నేను పెళ్ళయి నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇదే నాటకంలో కొనసాగుతున్నా. అంటే నేను ఆలోచించిన నేనే మళ్ళీ ఇదే ఎందుకు కొనసాగుతున్నానంటే ఇది ఒక చెప్పలేని ఆనందం అండి నాటకం. ఒక్కసారి నాటకంలో దిగిన తర్వాత అది అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆ ప్రేక్షకుల చప్పట్లు, ఆ ఆనందం. కోట్లు ఇచ్చినా కూడా దొరకని ఆనందం ఇందులో దొరుకుతూ ఉంటుందండి. సో ఇది మా సురభికి సంబంధించిందే కాదు, ప్రతి కళాకారులకి మన సంబంధించిన సినిమా ఇది. దయచేసి చూడండి ఈ సినిమా. ఇప్పటికే చాలామంది చూశారు, ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తున్నారు, అసలు బాగా ఎంజాయ్ చేస్తున్నాం, సినిమా చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, చాలామంది ఫోన్ చేశారు. సో ఇంకా థియేటర్లో ఉంది కాబట్టి ఇంక అందరూ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికి కూడా మన రమణ గోపిశెట్టి గారు ఎంత అద్భుతమైన మాటలు రచించారు. ఇంకొక విషయం చెప్పాల్సింది అంటే హీరో గారు మన దిలీప్ అన్న ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే అసలు అన్న మీకు నిజంగా బ్రైట్ ఫ్యూచర్ అన్న. ఎంత మింగ్లింగ్ అయిపోతారంటే అసలు ఆయన అందరితో కలిసిపోయి అందరితో మాట్లాడుతూ చాలా ఉన్నారండి. మంచి టాలెంట్ ఉందన్న మీకు, నిజంగా ఆల్ ది బెస్ట్ అన్న, మంచి ఫ్యూచర్ ఉందన్న మీకు. ఇంకొక లాస్ట్ ఏంటంటే చాలా మంచిగా చూసుకున్నారండి. మేము 100 మంది కళాకారులు ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరినీ కూడా ఒక కుటుంబంలాగా చూసుకుని మమ్మల్ని అందరినీ గౌరవించారు. ఆఖరికి అర్జున్ సాయి గారు డైరెక్టర్ గారు మా దగ్గరికి వచ్చి మా దగ్గరే భోజనాలు చేసేవాళ్ళు. రే వీళ్ళంతా మా వాళ్ళు, మా కళాకారులు, నేనేం తింటే మా అందరం ఏది తింటే వాళ్ళు అదే తినాలి అని చెప్పి మా దగ్గరికి వచ్చి మా దగ్గర కూర్చొని అన్నం తింటూ అలా అంత ఫ్రెండ్లీ వాతావరణంలో షూటింగ్ చేసాం మేము. అంత అదృష్టాన్ని మాకు కలిగించారు అర్జున్ సాయి గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. దయచేసి సినిమాని ఆల్రెడీ చూస్తున్నారు, ఇంకా హిట్ చేయాలి ఈ సినిమా. మంచి అందరూ కూడా ఎక్కువ మంది చూసి ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ అండి. కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టు అసలు ఏం పర్లేదండి. ఒక కళ కోసం కృషి చేస్తున్న మిమ్మల్ని కలుసుకోవడం మాకు అదృష్టం యాక్చువల్లీ. కాదు, ఇంత ఆనంద సమయంలో ఒక మంచి రాగయుక్తంగా పద్యం అందుకోవచ్చు కదా, బాగుంటుంది. బాబురావు గారి మాటలు కూడా వినాలి మేము, బట్ దానికంటే ముందు ప్లీజ్. అభిమన్యుడు వేస్తుంటానండి. నమస్కారాలు. అలాగే ప్రేక్షక దేవుళ్ళకు కూడా మా నమస్కారాలు. మేమందరినీ ఎప్పుడు ఏ నాటకానికి వెళ్ళినా ముందు ప్రేక్షక దేవుళ్ళకి దండం పెట్టుకుంటాం. అలాగే ఇది ఉత్సవం, కళారంగ ఉత్సవం, అలాగే రంగస్థల ఉత్సవం. ఈ సినిమా చూస్తున్నంతసేపు యాక్చువల్గా నేను సురభి కాదండి, కానీ సురభి ఫ్యామిలీతో ఎక్కువ సంబంధాలు ఉన్నవాడిని నాటక రంగంలో. నా పేరు పిఠాపురం బాబురావు. ఈ నాటక రంగంలో 12 టైమ్స్ నంది అవార్డు తీసుకున్నాను, టెక్నీషియన్గా, ఆర్టిస్ట్గా. అయితే ఈ నాటకం మీద సినిమాలు అప్పుడప్పుడు వచ్చి ఉంటాయి, కానీ నాటకాల మీద ఇన్వాల్వ్ అయిన మన ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, వీళ్ళందరూ నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఈ సినిమాలో నటించడం ఒక గొప్ప వరం. ఇది కళారంగం చేసుకున్న ఒక అదృష్టం. ముందుగా ఈ సినిమాని నాటక రంగం మీద తీయాలని అనిపించిన మన అర్జున్ సాయి గారికి, దీన్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాటకం చాలా గొప్పది. నాటకం చచ్చిపోయిందండి, నాటకం లేదండి అని అంటున్నారు అందరూ. కాదు, నాటకం ఎప్పుడూ బతికే ఉన్నది. నాటకాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి, పరిషత్తుల రూపంగానూ ఇంకో రకంగానూ నాటకాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ నాటకం భావి తరాలకి అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశారని అనుకుంటున్నాను నేను. చాలా గొప్ప ఇది అచీవ్మెంట్. అలాగే ఈ నాటకం గురించి, ఈ సినిమా గురించి
మనం చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకో నేను ఎక్కడికి వచ్చిన తర్వాత ఈ నాటకం చూసిన కాడి నుంచి నా గుండె బరువెక్కు, ఈ సినిమా చూసిన కాడి నుంచి గుండె బరువెక్కిపోయింది. ఇంత గొప్ప సినిమా నాటకరంగ కళాకారుల మీద తీసినందుకు నేను చాలా రుణపడి ఉంటాను మన అర్జున్ సాయికి. ఇంకా ఇందులో నటించిన గొప్ప గొప్ప నటీనటులు, అలాగే 100 మంది సురభి కళాకారులని ఈ నాటకంలో ఇన్వాల్వ్ చేసినందుకు డైరెక్టర్ గారిని అభినందించాలి. ఈ నాటకం అనేక చోట్ల దీన్ని కాస్త ప్రమోషన్ వర్క్, నాటకరంగ కళాకారులతో కాస్త ప్రమోషన్ వర్క్ ఇప్పిస్తే ఇంకా బాగుంటుందేమో, ఈ సినిమా ఇంకా అందరూ చూసే అవకాశం ఉంటుందేమో అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రమోషన్ వర్క్లో పెద్ద పెద్ద నాటకరంగ కళాకారులందరినీ ఇన్వైట్ చేసి ప్రమోషన్ వర్క్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ ఉత్సవం సినిమాకి అంటే ఒక బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాకి నాటక రంగం లాంటి ఒక బ్యాక్డ్రాప్ని తీసుకోవాలి అనే స్ఫూర్తిని ఇచ్చినటువంటి సురభి నాటక మండలి నుంచి కొంతమంది విశిష్టులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఒక్కసారి వారిని సన్మానించుకుందాం. ఇవాళ అలీ గారు మీ సమక్షంలో మీ చేతుల మీదుగా, టీం అందరి చేతుల మీదుగా ఒక్కసారి షాల్వా తీసుకురారా ప్లీజ్. యా, దాదాపు 140-150 సంవత్సరాల చరిత్ర వైభవం ఉన్నటువంటి సురభి నాటక మండలి నుంచి సురభిని అలాగే నాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి వారిలో ఇక్కడున్న వారిని మేము సత్కరించదలుచుకున్నాము. ముందుగా జయచంద్ర గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సురభి జయచంద్ర గారు యువ పురస్కార్ అవార్డు గ్రహీత. అలీగారి చేతుల మీదుగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు వినిపించాలండి. లైవ్ పర్ఫార్మెన్స్ చేసేటువంటి నాటక రంగానికి లైవ్గా చప్పట్లు వింటేనే ఆహారం. కాబట్టి అలాగే పిఠాపురం బాబురావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం, సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటూ. బాబురావు గారు, దిలీప్ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్. నాని గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అజయ్ గారు, సురభి అజయ్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, మరి ఆలస్యం చేయకుండా అలీ గారి మాటలు వినేద్దాము. అలీ గారు, సినిమాలో చాలాసేపు మీ మాటలు కట్ చేశారు. పోయింది. అందరికీ నమస్కారం అండి. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న సురభి కుటుంబానికి, అలాగే మా డైరెక్టర్ అర్జున్ సాయికి, మా హీరో, అండ్ ఇక చాలామంది అభి, వీళ్ళందరూ ఈ సినిమాలో ఒకరోజు షూటింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు కోట గారు ఫోన్ చేస్తున్నారు. ఎరా ఎక్కడా అన్నాడు. బాబాయ్ షూటింగ్లో ఉన్నాను. అప్పుడు సినిమా పేరు హరే రామ హరే కృష్ణ. అంటే ఎవరెవరు ఆర్టిస్టులు అన్నాడు ఆయన. ఒక డజన్ పైన ఉన్నారు బాబాయ్ అన్న. నన్ను పెట్టుకోలేదేంటి అన్నాడు ఆయన. అలా కాదు బాబాయ్, కొంచెం యంగ్ బ్యాచ్ అంటే నేను బోల్డ్ అయిపోయానా అన్నాడు ఆయన. కాదు బాబాయ్, ఎవరెవరంటే లిస్ట్ చెప్పా. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, బ్రహ్మానందం గారు, రఘుబాబు, ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అబ్బో అంత పెద్ద కళాకారులే అన్నాడు ఆయన. మాకంట పెద్ద కళాకారులు ఇక్కడ ఉన్నారు బాబాయ్ అన్న. ఎవరో అన్నాడు. సురభి కుటుంబం ఉంది ఇక్కడ అన్న. అరే వాళ్ళు మామూలు కాదు, మనకంట గొప్ప ఆర్టిస్టులు అన్నాడు ఆయన. అంటే అంత గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండి వీళ్ళ గురించి ఆయన పొగడాడంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే సినిమాలో చేసేది వేరు,
వేదిక మీద చేసేది వేరు. సినిమా బాగాలేదంటే వన్ మోర్ కట్, లేదంటే ఇంకో వన్ మోర్. బట్ వేదిక ఆ చివరిలో కూర్చున్న వ్యక్తికి కూడా వినిపించాలి. అందుకే వీళ్ళు గట్టిగా మాట్లాడటం అలవాటు. చూడండి, స్వర్గీయులు మన ప్రకాష్ రెడ్డి గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఆయన గట్టిగా మాట్లాడతాడు సీన్లో, ఎందుకంటే అలవాటు వాళ్ళకి ఆ స్టేజ్ మీద చేసి. అలాగే కొండవలసి గారు, ఆయన కూడా ఇక్కడ మాట్లాడితే ఆల్మోస్ట్ ప్యారడైజ్ దాకా వినపడుద్ది. ఎవడో చూడు పక్కన ఎవడో నడుస్తున్నాడు, లేసాడు, ఇక్కడ కాదండి అది ఫిలిం నగర్లో ఉన్నాడు ఆయన అని. అయ్యి బాబు ఇంత సౌండ్ ఉంది ఏంటి అని. అట్టాగా అలా వచ్చిన కళాకారులు ఎంతోమంది ఈరోజు ఇండస్ట్రీలో ఎదిగారు, పేరు సంపాదించుకున్నారు, ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగ వేదిక మీద ఒక సీన్ చేస్తున్నప్పుడు చూసి, గెటప్ కూడా ఆయన లేడీ గెటప్ తోటి డ్రామా చేస్తే చూసి మెచ్చి అప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళటం జరిగింది. ద గ్రేట్ నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎంతోమంది నటులు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ఇంకా స్టిల్ వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉంటారు, రావాలి. ఎందుకంటే వీళ్ళు చేసేది సురభి వాళ్ళు. నేను ఒకరోజు అనుకోకుండా వీళ్ళని ఒకసారి చూడాలి అని అనిపించి, బోయినపల్లి కదా మీరందరూ ఉండేది, బోయినపల్లిలో లింగంపల్లిలో వీళ్ళకి ఒక కాలనీ ఇచ్చారు అప్పుడు నందమూరి తారక రామారావు గారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరికి ఒక స్థలం ఇవ్వటం జరిగింది. దాంట్లో వీళ్ళు చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నారు పాపం. ఎందుకంటే నాటకాల సీజన్ లేదు, అందరూ టీవీ లేకపోతే సినిమా. కానీ నాటకం ఇక్కడ కాదు, అమెరికాలో కూడా చాలా ఈవెంట్లో లోకల్ వాళ్ళు చేస్తుంటే ఓహో నాటకం ఎంత గొప్పదనేది నాకు అప్పుడు అనిపించింది. ఈ వేదిక మీద 2 గంటలు నాన్ స్టాప్, ఎక్కడ కూడా డైలాగు ఆగకుండా, తప్పు చెప్పకుండా, విత్ ఎక్స్ప్రెషన్ తోటి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో ఎండ్ వరకు ఆ నాటకం అయ్యే వరకు అలాగా ఉంటారు. నిజంగా దీన్ని పాయింట్గా తీసుకొని మా డైరెక్టర్ సాయి ఎందుకు చేయకూడదు మనం ఈ కథని అని చెప్పి, సో రీసెంట్గా మా అన్న బ్రహ్మానందం గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, అది రంగమార్తాండ. సో అది కూడా ఆల్మోస్ట్ ఈ రంగానికి సంబంధించిందే. అంతకుముందు రాణా కూడా ఒక సినిమా చేసి ఉన్నాడు, కృష్ణవంద జగద్గురు. అది అండ్ అంతకాకుండా దాని ముందు ఇంకా చాలామంది డైరెక్టర్లు తీశారు. కానీ నేను చాలా హ్యాపీగా, ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, ఇంతమంది ఆర్టిస్టులు ఒకప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు బతుకున్న రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉండేవారు, జంజాల్ గారు బతుకున్న రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే రాయలింగి నరసింహారావు గారు వారి సినిమాల్లో కూడా ఇంతమంది కమెడియన్స్ ఉండేవాళ్ళు. అలాగే పెద్ద వంశీ గారు, ఇలాగే ఎంతోమంది డైరెక్టర్స్. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మా అర్జున్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే, నాకు డైరెక్టర్ ఎవరో తెలియదు, ఇంతమంది ఆర్టిస్టులు అనగానే సినిమా ఒప్పుకున్నాను. అండ్ నేను ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత తను చిన్న ఆర్టిస్ట్తో ఎలా ఉన్నాడో పెద్ద ఆర్టిస్ట్తో అలాగే ఉన్నాడు, టెక్నీషియన్స్ తోటి అలాగే ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ వేదిక మీద చెప్పారు సురభి వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ డైరెక్టరు ఈ కథని నేను తీసుకున్నాను కాబట్టి వాళ్ళ సహకారం నాకు ఉండాలి అని చెప్పి ఈ ఉత్సవం సినిమా ఇంతమంది ఆర్టిస్టులతోటి చాలా కష్టపడ్డాడు. బట్ మైత్రి ద్వారా ఈ సినిమా రిలీజ్ అవటం అనేది చాలా తనకి అదృష్టం అది. సో అలాగే ఈ సినిమా బాగుంటే దీన్ని ప్రోత్సహించండి. ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళే డిసైడర్సు. ఒక సినిమా తీసుకెళ్ళాలంటే, పెద్ద హిట్ చేయాలంటే మీ తర్వాతనే ఇంకా. సో ఎలాగో మనం సక్సెస్ఫుల్గా వినాయక చవితి అయిపోయింది కాబట్టి డెఫినెట్గా జనాలు నెక్స్ట్ మళ్ళీ థియేటర్కి వస్తారు, ఈ సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. సురభి వారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైర్స్ తీసుకురండి ప్లీజ్. యా. సో ఉత్సవం సినిమా ఆర్ట్ఫుల్ సినిమాకి హార్ట్ఫుల్ బ్లాక్ బస్టర్ని అందించినటువంటి ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా సినిమా చూడని వాళ్ళు దయచేసి థియేటర్స్కి వెళ్ళి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేయండి, కొత్త
బ్యాక్డ్రాప్ని ఎక్స్పీరియన్స్ చేయండి, బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అలాగే ఫ్యామిలీ డ్రామాని ఎక్స్పీరియన్స్ చేయండి. సో సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇన్ థియేటర్స్ ఉత్సవం. సో ఇప్పుడు మరి ఈ ఉత్సవం గురించి మాట్లాడడానికి మా మీడియా మిత్రులు ఇక్కడే ఉన్నారు కాబట్టి టీం మెంబర్స్ అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. డైరెక్టర్ గారు చెక్ హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్ Yeah. చెప్పండి. హాయ్ అండి, నా పేరు హేమమాలిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాటే చాలా బాగుంది. నాకు ఉన్న విషయం ఏంటంటే Yeah. కార్పొరేట్ దాంట్లో చెక్ 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 ఓకేనా? చెక్ చెక్ ఓకేనా? యా, ఏంటంటే లైక్ మొత్తం సినిమాలో మీరు ఏదైతే ప్లాట్ చూపించాలనుకున్నారో అది బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కాకపోతే కార్పొరేట్ లైఫ్ స్టైల్లో ఈ నాటకం అన్నది ప్రదర్శించాలి అన్న థాట్ అసలు ఎవరిది? మీదేనా, లేదంటే మీరు ఇంకెక్కడన్నా చూసి ఇది బాగుంది కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తే బాగుంటుంది అని అనుకున్నారా? అసలు ఈ థాట్ ఎవరి దగ్గర స్టార్ట్ అయింది? యాక్చువల్లీ థాట్ నాదేనండి. అంటే మనం నోకియా 1100 ఫోన్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఫ్లిప్ ఫోను ఐఫోన్ 15 వాడుతున్నాం. అంటే మనం టెక్నాలజీకి అడాప్ట్ అవుతున్నాం. రోజులకు మారే కొద్దీ మనం కూడా మారుతున్నాం. సో ఆ మారే దాంట్లో ఈ నాటకాలు అనేవి కూడా ఎందుకు ఆదరించట్లేదు ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, దీన్ని కూడా మారుతున్న తరంతో పాటు చిన్నగా అది ఆ టెక్నికల్ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే కార్పొరేట్లో కూడా రివైవ్ చేయొచ్చు అనేది ఆ థాట్ మన దగ్గర నుంచి వచ్చిందండి. నిజం, ఆ థాట్ అయితే చాలా చాలా బాగుందండి. అట్లే Thank you. సినిమాకి అది మంచి ప్లస్ పాయింట్ అని అనిపించింది నాకు. థ్యాంక్ యూ. అభి గారు, మీ సీన్ ఏదైతే ఉందో అది చూస్తే ఒకసారిగా కిక్ సినిమాలో వేణుమాధవ్ గారు గుర్తొచ్చారు. రవితేజ గారు, అది పెళ్లి సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫైటింగ్ సీన్ కానీ మీరు దెబ్బలు తింటాం కానీ అలాంటివన్నీ కూడా ఒకసారిగా వేణుమాధవ్ గారిని గుర్తు చేశారనమాట. సో మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు అలా ఏమన్నా గుర్తొచ్చిందా? వేణన్న చాలా మంచి ఆర్టిస్ట్, ఆయనతో నన్ను పోల్చినందుకు థ్యాంక్స్. బట్ అలా అనుకోలేదు. మాకు జబర్దస్త్లా కాకుండా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా ఉండాలి, కేరళ నుంచి వచ్చే గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ట్రాక్ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేసాము ట్రాక్ని. సేమ్ సిమిలర్ ట్రాకే కదా, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే ఫ్లేవర్లో. యా బట్ నేను నా స్టైల్లో చేశాను. మీకు వేనన్నా గుర్తొస్తే ఇంకా హ్యాపీ నాకు. బట్ నిజంగా అండి, ఆ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే హీరో ఒక చిన్న బిల్డప్ ఇస్తే ఇంకా నేను కూడా కొట్టేద్దామన్న ఎమోషన్లోకి వెళ్ళిపోయి పక్కకు చూస్తే లేడు, పారిపోయాడు హీరో. సో అవన్నీ నేను దెబ్బలు తింటూ ఉంటాను. చాలా ఎంజాయ్ చేసాము ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ రన్నింగ్ అవన్నీ కూడా. నిజంగా చాలా హ్యాపీ ఉందండి. అండ్ మీరు అలా కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. దిలీప్ గారు, సో అంతమంది ఆర్టిస్టులతో చేసినప్పుడు విచ్ వాజ్ ద టఫెస్ట్ మూమెంట్ ఫర్ యూ? ఎందుకంటే స్క్రీన్లో చాలామంది చెప్తున్నారు ఎక్కడ కొత్త పర్సన్ లాగా అయితే అస్సలు అనిపించలేదు, ఏదో ఈయన చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే త్రూఅవుట్ ద స్క్రీన్ ప్రెజెన్స్ మాకు అనిపించింది. వాట్ వాజ్ ద టఫెస్ట్ సిచ్యువేషన్? ఎవరితో చేస్తున్నప్పుడు అంత అరే నాకు టెన్షన్ వస్తుంది? ఇందాక మీరు అన్నారు ప్రెస్ మీట్లో కూర్చుంటే ఒక చైర్ మధ్యలో వేసి 35 చైర్లు వేస్తే కంగారు వచ్చింది అన్నారు. మరి అంతమంది ఆర్టిస్టులతో యాక్ట్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ ద టఫెస్ట్ సిచ్యువేషన్ ఫర్ యూ? అంటే ఈ సినిమా చేసినప్పుడు ప్రతిరోజు టఫే అండి. సో అయితే నేను చాలా ప్రాక్టీస్ చేసి వెళ్ళేవాడిని. వన్ సిచ్యువేషన్ ఎప్పుడంటే మీరు క్లైమాక్స్ చూసారు కదా, కళ్యాణ మండపం సెట్, ఆ సీన్ జరిగేటప్పుడు నేను జస్ట్ ప్రాక్టీస్ అయ్యి వెళ్ళా నేను ఆ సెట్లోకి. చూస్తే అందరు ఉన్నారు, అలీ సార్, బ్రహ్మానంద్ సార్, ప్రకాష్ రాజ్ సార్ అందరు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి షాక్ అయ్యా. అంటే నా డైలాగ్లో మర్చిపోయా. అండ్ ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ వచ్చిందండి. సో సినిమాలో న్యాచురల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది అక్కడ.
సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్. ఎస్ దిలీప్ గారు, ఎస్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో సో మచ్. అంటే ఈ స్టోరీ మీరు ఒప్పుకోవడానికి నిజంగా మీకు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త హీరోలు కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్న హీరోలు ఎక్కువ లవ్ స్టోరీస్ అని, ఫైట్స్ అని ఇలాంటి చేస్తున్న టైంలో ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండ్ సురభి నాటకాల గురించి మీరు తీసుకురావటం అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. సో ఏంటి, ఎందుకు ఒప్పుకున్నారు? అంటే చాలా లవ్ స్టోరీలు మిగతా అన్ని వినుంటారు, బట్ ఈ స్టోరీనే సో మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఏమన్నా? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ. సో నేను కన్నడలో క్రేజీ బాయ్ అని ఒక సినిమా చేశానండి. ఆ సినిమాలో జరిగే చాలా తప్పులు జరిగాయి ఆ కథలో కానీ, ఆ స్క్రీన్ ప్లేలో కానీ. సో నాకు ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమా చేయాలని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఇట్. ఆ ఈవెంట్, ఆ సక్సెస్ ఈవెంట్లో నేను అర్జున్ గారిని కలిసా. అండ్ ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. అండ్ అప్పుడు ఈ ట్రాక్ చెప్పాడు, ఈ కథ చెప్పాడు, ఈ లైన్ నాకు చాలా నచ్చింది. అండ్ ఎస్పెషలీ ఈ కథలో ఉన్న రొమాన్స్ ట్రాక్ నాకు చాలా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా బాగుంది. అండ్ చాలా సెన్సిబుల్ అండ్ ఒక మంచి రెస్పాన్సిబుల్ కథ చేయవచ్చని నాకు అనిపించిందండి. సో దట్స్ వై సెలెక్టెడ్ దిస్. అలీ గారు, సో దీంట్లో ఒక సీన్ ఉంది, అంటే ఒక పెద్దయినా నా చివరి కోరిక దక్షయజ్ఞం నాటకం చూడాలనిపిస్తుంది అని చెప్పేసి చెప్తారు. అండ్ మీరు కూడా ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ ప్లే చేశారు, అటు సీరియస్గా చేశారు, కామెడీగా చేశారు. మీకేమన్నా ఇంకా నా లైఫ్లో ఈ క్యారెక్టర్ మిగిలిపోయింది అనేమన్నా అసంతృప్తి ఏమన్నా ఉందా? అంటే విలన్గా చేద్దామని ఉంది, కాకపోతే రాగా నవ్వుతారు. అది సీరియస్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏంట్రా అందనుకో నవ్వుతారు. సో అక్కడ అంటే అదర్ లాంగ్వేజ్లో విలన్గా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా అని నాకు అనిపించింది. ఇప్పుడు మన జైలర్లో ఆయన చాలా చిన్న ఆర్టిస్ట్, మలయాళీ, ఆయన పేరు ఏదో ఉంది, ఏం పేరు? వినాయకన్. ఆయన మామూలుగా చూస్తే మామూలుగా వెళ్తారు, బాబు పక్కెళ్ళమ్మా అంటాం. స్క్రీన్ మీద చూసి అయ్యి బాబాయ్ ఇతను ఏంటి ఇంత బాగా చేశాడు, రజనీకాంత్ గారు పక్కన ఇతను ఇలా చేశాడా, అంత మెప్పించాడు. సో అట్టాగా చేయాలని నా ఉద్దేశం. మరి ఆయన హైట్ కాదు, అంత బాడీ ఏం కాదు, సో సేమ్ సైజు, అలా చేయాలని నా కోరిక. సార్ అంటే కొన్ని క్యారెక్టర్స్ మనం ప్లే చేసినప్పుడు అవి హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. సో ఒక్కోసారి కొంచెం మనం అనుకున్నాయి తారుమారు అవుతూ ఉంటే అలాంటప్పుడు కొన్ని కామెంట్స్, నెగిటివ్ అండ్ ట్రోల్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో అలాంటి టైంలో మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు సార్? అంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చేస్తా. వాస్తవంగా చెప్పాలంటే ఉత్సవం సినిమా నా క్యారెక్టర్ చెప్పారు చెప్ప, కథ చెప్పలేదు. సో ఈ కథలో నేను ఒక పార్ట్, ఓకే. సో నాతో పాటు ఇంకా చాలా పార్ట్లు ఉన్నాయి. ఒక సినిమా హిట్ అయిందంటే దాంట్లో నేను ఉన్నాను అనుకోవాలి తప్ప నా వల్లే ఇది హిట్ అయింది అనుకోవటం చాలా తప్పది. ఎందుకంటే ఒక ఇంజన్ తయారు చేయాలంటే దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. ఇది నా వల్లే జరిగింది, నేనే కనిపెట్టా, నేనే స్టార్ట్ చేశా అని ఎప్పుడు చెప్పుకోకూడదు. ఫస్ట్ పొజిషను నేను అదే చెప్తా. నిర్మాత భగవంతుడు అయితే డైరెక్టర్ ఆ గుడి పూజారి. ఈ మధ్యలో ఆర్టిస్టులు ఉన్నారే వాళ్ళందరూ భక్తులు. ప్రసాదం ఏం పెడితే అది తినేసి వెళ్ళిపోవాలి, ఇది కావాలి అని అనకూడదు. సో అట్టాగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, నేను న్యాయం చేశాను. నాతో పాటు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక చెప్పా మా సెట్కి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే కోటా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి అరే నీ కారు పంపించవా, ఒకసారి షూటింగ్కి వస్తాను అన్నాడు. ఆయన షూటింగ్ జరుగుతుంటే ఒకప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అంత పెద్ద విల్లన్ ఆయన. ప్రతిఘటన ఒక సినిమా విజయశాంతి గారి తర్వాత మళ్ళీ చెప్పుకునే క్యారెక్టర్ ఎవరు అంటే కోటా గారు. అలాగే ఇంకో ఎన్నో సినిమాలు, శత్రువు ఇందాక మీరు చెప్పారు కదా బేడా బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు యాడా
గణేష్ కూడా సార్. గణేష్ అది వేరు, దాంట్లో నేను మేకప్ మ్యాన్, నేను అసిస్టెంట్. ఫస్ట్ డే ఒక సీన్ చేయగానే బాబాయ్ ఇది సినిమా హిట్ అయితే బెస్ట్ విలన్గా ఫస్ట్ అనౌన్స్ చేసేది నీకే అన్న. ఎందుకో నాకు అనిపించింది. ఆయన ఫోన్ చేసి, అరే నువ్వు ఏ నోటితో చెప్పావు కానీ బెస్ట్ విలన్ అనౌన్స్ చేశారా, నాకే ఇచ్చారు అవార్డు అన్నాడు. నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు వెళ్ళిపోయి 46వ సంవత్సరంలో ఉన్న ఇండస్ట్రీకి వచ్చి, సో ఇంతమంది ఆర్టిస్టులతోటి చేయటం అనేది ఒక పెద్ద టాస్క్. డైరెక్టరు ఇంతమందిని పెట్టుకోవటం అది కూడా మామూలు వాళ్ళు కాదు, లెజెండ్స్, వైట్ ఎలిఫెంట్స్. ఆ మధ్యన అన్ని సినిమా ఫినిష్ చేసాడు. సో అర్జున్ని మెచ్చుకోవాలి. ఆ ఓపెన్ ప్లేసు, చలికాలం, మాకు షర్ట్లు లేవు, గెట్టప్ లేసి డైలాగులు చెప్పాడు మాకు. అందరూ వణుకుతూ, ఎక్కడది తారామతి భారత్ అది అక్కడ అర్జున ఏమంటివి అనే డైలాగ్ చెప్పాలి. ఇక్కడ చెప్పా, అక్కడ ఎలా ఉంది సార్ అర్జున ఏమంటివి అని ఇలా ఉంది. ఎందుకంటే వణుకుతున్నాం అందరం. ఇక దాంతోపాటు ఆ గెటప్లు అదేసి రాత్రి 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, తెల్లవారుజామున 4 అయింది, టిఫిన్లు వచ్చినాయి, తినేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాం. సో అట్లాంటి కష్టమైన ఒక కథ తీసుకొని ఇంతమందిని పెట్టుకొని చేయటం అనేది మామూలు విషయం కాదు. తనకి ఇంతకాలం ఆగినందుకు మైత్రి వాళ్ళు, ఎస్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఈ సినిమా బాగుంది కాబట్టి దీన్ని మనం రిలీజ్ చేయాలి అని చెప్పి ముందుకు వచ్చారు. సో థ్యాంక్స్ టు నవీన్ నిర్ణయన్ గారు అండ్ రవి గారికి. అండ్ ఇట్లాంటి డైరెక్టర్స్ వచ్చి ఇంత మంచి కథ తీసుకున్నందుకు డెఫినెట్గా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలీ గారు ఇంకొక క్వశ్చన్ అండి సార్ చెప్పండి. ఈ కథలో నాటకాలు మళ్ళీ బతికించాలని చెప్పి కార్పొరేట్ వాళ్ళు రావాలని చెప్పారు కదా, అలాగే ఇప్పుడున్న మన ఆర్టిస్టులో చాలామంది నాటకాల రంగం నుంచి వచ్చారు, డైరెక్ట్గా వచ్చారు. ఇప్పుడున్న ఆర్టిస్టులు కొంతమంది ఒక్కొక్కరు నెలకు ఒక్క రోజన్నా వెళ్ళి నాటకాలతో కలిపి చేస్తే రివైవ్ అవుతాయి అనే ఆలోచన ఎన్నో ఉన్నా. అంటే థియేటర్లు బతికించాలి. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత థియేటర్లు చచ్చిపోయి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు థియేటర్ల కోసం అందరూ చేస్తున్నారు. అలాగే నాటక రంగాన్ని కూడా బతికించ, ఇప్పుడున్న ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ ఇస్తే వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇది అవుతుంది కదా. ఇది ఆల్రెడీ మహారాష్ట్రలో పురాణా చావల్ అని ఒక ఉంది నాటకం. అది ప్రతిరోజు మండే టు ఫ్రైడే, మండే టు ఫ్రైడే. నానా పటేకర్ గారు, తర్వాత షియాజీ షిండే గారు, పరేష్ రావల్ గారు, ఇలాగ చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి చేసుకుని వస్తూ ఉంటారు. మనకు కూడా అప్పట్లో పద్మనాభం గారు కూడా వచ్చేవారు, అలాగే నాగభూషణం గారు, రక్త కన్నీరు వారు చేసేవారు. సినిమాల్లో చేసి బిజీగా ఉన్న రోజుల్లో ఏమీ ఆశించి కాదు, ఎందుకంటే వచ్చింది అక్కడి నుంచి కాబట్టి అది ఆ లోపల ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. సో అలాగా డెఫినెట్గా మెయిన్గా ఏంటంటే కళాకారుల్ని బతికించాలని ముందు వరుసలో ముందు వ్యక్తిని నేను. సో ఎందుకంటే వాళ్ళు కూడా మాకు ఈ ఇండస్ట్రీలో రావాలి, ఎదగాలి అని ఎప్పుడు ఉంటుంది. బట్ ఇప్పుడిప్పుడే వీళ్ళు ఉన్నారు, ఇంకా వీళ్ళతో మనం ఎందుకు చేయించకూడదని చాలామంది డైరెక్టర్లు ముందుకు వస్తున్నారు. సో వాళ్ళతో పాటు అదే లైన్లో ఉన్నాడు మా అర్జున్ సాయి కూడా. డెఫినెట్గా మీరు చెప్పినట్టు డెఫినెట్గా వెళ్తాం. థ్యాంక్ యూ. దిలీప్ గారు కంగ్రాట్స్ అండి, మీ క్యారెక్టర్ కూడా బాగుంది, సినిమా డీసెంట్గా ఉంది. చాలా మంది మీకు అంటే అప్రోచ్ ఎవరి దగ్గర నుంచి అని వచ్చిందా, సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఎవరైనా మీకు? అంటే ఇప్పుడా సార్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా లేదండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మెచ్చుకున్నారు? ఫ్యామిలీ సారీ క్వశ్చన్ సారీ లేదండి, ఫ్యామిలీ సినిమా బ్యాక్గ్రౌండ్ లేదండి. మీ క్యారెక్టర్ గురించి మెచ్చుకుని మీకు సారీ యాక్చువల్లీ కాంప్లిమెంట్స్ గురించి అడుగుతున్నాను కదా. అవునండి, యాక్చువల్లీ చాలామంది అప్రిషియేట్ చేశారు. సో ఈవెన్ అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో బ్రహ్మానందం సార్ కానీ, రఘుబాబు సార్ కానీ, అండ్ ఈవెన్ అనిల్ రావిపూడి సార్, సో వాళ్ళందరూ మన సినిమాని చూసి చాలా అప్రిసియేషన్ ఇచ్చారండి. నా పర్ఫార్మెన్స్ అప్రిసియేషన్ ఇచ్చారండి. యా థ్యాంక్స్ సార్. అలీ గారు, నా పేరు వెంకట్, 10TV సార్. ఈ సినిమాలు చూస్తుంటే స్టార్ కాస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రకాష్ రాజు గారు, నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, మీరు ఇలా ఉన్నారు. కానీ ప్రమోషన్స్కి ఎవరు రాలేదేంటి సార్? అంటే చిన్న సినిమా అని రాలేదా, లేకపోతే అలాగే ఏంటి మరి బిజీగా ఉన్నారు వాళ్ళందరూ? అందరూ మేబీ బిజీగా ఉన్నారు. నాకు అర్జున్ ఫోన్ చేయగానే ఎవరెవరికి చెప్పావు అర్జున్ నువ్వు, సరే నీ తరఫున నువ్వు చెప్పావు, ప్రొడక్షన్ సైడ్ కూడా నువ్వు ఒకసారి ఫోన్ చేయించు,
తప్పకుండా వస్తారు. ఎందుకంటే పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఆర్టిస్ట్కి నాకైతే ఆ ఫీలింగ్ లేదండి. ఎందుకంటే మేబీ షూటింగ్లో అవుట్డోర్లో ఉండి రాకపోవడం కారణం అయి ఉంటుంది, అంతే తప్ప దాని గురించి అంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 5-6 రోజులు అవుతుంది. అయిపోయింది. కానీ అవును. అంటే ఏ ఆర్టిస్ట్ కూడా కనపడలేదు, వీళ్ళే కనిపిస్తున్నారు, మీరే ప్రమోషన్లో ఉంటున్నారు. అవును. అలాంటి వాళ్ళు ఉంటే సినిమా, చిన్న సినిమా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఎస్. సో డెఫినెట్గా మరి వాళ్ళు నాజర్ గారు ఒక వీడియో పెట్టారు, తర్వాత మిగతా ఆర్టిస్టులు మేబీ షూటింగ్ ఉండడం అర్జున్ అంతేనా, బిజీగా ఉంటాం వల్ల అంతే. ఇందాక ఒక మాట అన్నారు, నా వల్లే సినిమా ఆడింది అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది, నా వల్లే అదే అంటారు. మరి ఈ రోజుల్లో చూస్తుంటే చాలామంది హీరోలు మా వల్లే సినిమా సక్సెస్ అయింది అని రెమ్యునేషన్ పెంచుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు ఒక ఇంజన్ తయారు చేయాలంటే చాలామంది ఉంటే కానీ ఆ ఇంజన్ తయారవుతుంది. సో అలాగే ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరే, అలాగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా స్టేట్మెంట్ ఎవరు కూడా స్టేట్మెంట్ ఎందుకంటే చెప్తానండి, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఇంతమంది టెక్నీషియన్ ఉంటేనే, 20 క్రాఫ్ట్స్ ఉంటేనే ఒక సినిమా నడుస్తుంది, అంతే తప్ప ఏ హీరో కూడా ఎప్పుడు కూడా అలా చెప్పుకోరు. కానీ నిర్మాత దగ్గర డిమాండ్ అయితే చేస్తారు కదా, ఓటీటీ నా సినిమా నా వస్తుంది, శాటిలైట్ నా వల్లే పెరుగుతుంది, థియేటర్స్ ఎక్కువ నా వల్లే, ఓపెనింగ్ కూడా మా వల్ల వస్తాయనేసి అంటున్న పరిస్థితి ఉంది ఈ రోజులలో. అంటే ఈ క్వశ్చన్ నన్ను అడగకుండా మీరు ఆన్ అడిగితే బాగుంటుందేమో. కంపల్సరీ వాళ్ళని కూడా అడుగుతాం, కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ ద్వారా అయినా వాళ్ళకి కన్వే అవుతుందని డెఫినెట్గా. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అయ్యామంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటే కానీ అవరు, అంతే. సో నేను చెప్పేది, సో అందులో నేను కూడా ఒక పార్ట్ అనుకోవడం అంతే నాకు తెలిసి. మీకు ఇక మొత్తం అలీ గారి సినిమాకైనా లైఫ్ మొత్తం మళ్ళీ అంటే తర్వాత ఏమైనా మళ్ళీ టర్న్ అయ్యే అవకాశం ఉందా అన్న? మీరు సినిమా చెప్తున్నారు చెప్పండి, రేపు వస్తాను. సినిమాలు తీసేవాళ్ళు సినిమా సార్, మళ్ళీ పొలిటికల్గా ఎవరన్నా అవకాశం వస్తే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు అడుగుతున్నారా, మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఒకవేళ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీస్తే వెళ్తారా? అవకాశం ఉంటే, అంటే మీరు రాజకీయంగా కాకపోయినా సినిమాలో ఆయనతో చేయాలనుకుని అలా చేస్తున్న సందర్భంలో. సార్ ఎందుకు చేయదు సార్, మేము ఉన్నదే దానికోసం, డెఫినెట్గా చేస్తాం. పవన్ గారు డెఫినెట్గా చేస్తాం. మీ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగుందండి, 3 పూలు 6 కాయలు. 3 పూలు మీరు ఇంకో కాయ కూడా ఇవ్వండి, ఇంకో పూలు కూడా ఇవ్వండి. అంతేనా? ఓకే సార్, ఓకే. గిరి గారు, అర్జున్ గారు సార్ ఇక్కడ. హాయ్. హలో సార్ మీకు మీతో వెంకట్ గారు, యాక్చువల్లీ మన సినిమాలో ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో ఈవెంట్కి వస్తున్నారు సార్. అందరూ ఒక ఈవెంట్ రాకుండా ఫస్ట్ నుంచి కూడా ఎల్బి శ్రీరామ్ గారు, మీరు టీజర్లను చూసుంటే ఎల్బి శ్రీరామ్ గారు వచ్చారు, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి రఘుబాబు గారు అందరూ వచ్చారు, బ్రహ్మానందం గారు, ఇప్పుడు ఆలీ అన్న వచ్చారు, నాజర్ గారు వచ్చారు, రేపు ప్రకాష్ రాజ్ గారు వస్తున్నారు, అది మళ్ళీ మనం కలుస్తున్నాం ప్రెస్ మీట్కి. అలాగే అందరూ వస్తున్నారు డేట్స్ని బట్టి. అదే సార్, ఇందాక క్లైమాక్స్ చూస్తుంటే వాళ్ళందరూ చూసేటానికి బెలే ఉంది, మొత్తం కాంబినేషన్ అంతమందిని ఒకే వేదిక మనం చూడలేము. 6 నెలలు పట్టింది సార్ అంతమందిని ఒక దగ్గర తీసుకురావడానికి, ఒక క్లైమాక్స్ అంత కాంబినేషన్ సెట్ చేయడానికి 6 months అబోనే పట్టింది సార్ ఆ ఫ్రేమ్ అలా పెట్టడానికి. సో ఇక్కడ అంతమంది ఉండాలన్నా కానీ ఇంకో 6 నెలలు ఈ లోపు సినిమా అయిపోతుందేమోనని 1 by 1 పిలుచుకుంటూ వస్తున్నాను సార్. అర్జున్ గారు హాయ్ అండి. ఎస్ హాయ్ సార్. జనరల్గా నాటకాలు ప్లే చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే దానికి ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి తెలుసు దానికి కనుక కష్టం ఏంటనేది. అండ్ మీరు పర్టికులర్గా నాటకాల సైడ్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఫిల్మ్ డైరెక్ట్ చేయడానికి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కరెక్షన్ సార్, నేను నాటకాల సైడ్ నుంచి రాలేదు సార్, నాకు నాటకాలకు అసలు ఎటువంటి సంబంధం లేదు, ఈ సినిమాతోనే సంబంధం. ఓకే, బట్ తెలియపోయినా ఇంత మంచి స్క్రిప్ట్ తీసుకోవడానికి రీజన్ అది ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నేను ఈ లవ్ స్టోరీ చేస్తాను, ఈ యాక్షన్ స్టోరీ చేస్తాను, ఈ హీరోతో చేస్తాను అన్నారు, నేను ఈ కథతో చేద్దామని అనుకున్నాను అంతే సార్. ప్రొడ్యూసర్ గారు హాయ్ సార్, మీకు అంటే అర్జున్ గారు ఈ స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి తీసుకున్న మెయిన్ స్టాండ్ ఏంటి సార్? ఈ కథ చెప్పిన తర్వాత నాకు మంచి చాలా బెస్ట్ స్టోరీ ఉంది, ఇది లవ్ స్టోరీ ఉంది, మొత్తం ఇంత ఆర్టిస్ట్ ఉంది, అంత మొత్తము ఇంత ఆర్టిస్ట్లో చేస్తే బాగా అవుతుంది. ఫస్ట్ స్టోరీ చెప్తే నాకు కరెక్ట్ అనిపించింది అది, ఎందుకంటే ఆ స్టోరీ, ఆ లవ్ స్టోరీ కూడా బాగా ఉంది ఈ సినిమాలో. ఈ నాటకం చేసి ఆ నాటకవాడికి జీవనం ఇచ్చేసి ఫాదర్ మదర్ అందరికీ కృషి చేస్తున్నాం, హీరో అండ్ హీరోయిన్ అందరికీ. నెక్స్ట్ అలీభాయ్ చెప్పిన ఒక మాట అడిగిన అక్కడ, ఈ నాటకం ఒక నిర్దేశకం ఆగాలి చెప్పినావు కదా అలీభాయ్, ఒక నాటకం నిర్దేశన ఆగాలి. ఎందుకంటే
निदर्शनम हो सॉरी ना मैं हिंदी में बोलते हो अच्छा रहता సార్ అంత బాగా మాట్లాడుతున్నారు తెలుగు, ఇందాకే మాట్లాడొచ్చు కదా మీరు. పాప అభి గారు ప్రాంప్టింగ్ లేకుండా బాగా మాట్లాడుతున్నారు. ప్రాంప్టింగ్ ఇవ్వలేదు అభి గారు, ఇచ్చే టైం ఇవ్వలేదు. అలీ భయ్య, ప్రకాష్ రాజు మొత్తం అందరూ చూస్తేనే ఒక్క నాటకం లేదు, అది మొత్తం ఇంతమంది చూస్తే నా ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉంది అంటే నాకు హ్యాపీ. అది ఇంతమంది చూసిన తర్వాత నా హ్యాపీ. ఎందుకంటే ఒకరికొకరికి సినిమాలో అక్కడిక్కడ చూస్తాం, నా ప్రొడక్షన్లో ఇంతమంది చేసినాం అంటే నా దైవం. అది నా దైవము, డైరెక్టర్ గారు దైవము, హీరో గారు కూడా. అందరూ ఇంతమందిలో చేసిన ఇంత సినిమా అందరూ వచ్చి చూస్తేనే నాకు కూడా హ్యాపీ. మొత్తం నెక్స్ట్ సినిమా చేయాలి అంటే నాకు హ్యాపీ. అది థ్యాంక్ యూ. అలీ గారు సార్, మీరు చూసిన మీకు నచ్చిన నాటకం ఏది సార్? ఎందుకంటే ఇది దాని బేస్ మీద వచ్చింది కదా, సో మీకు బాగా ఇష్టం కలిగింది కానీ మీకు చాలా మరి ఇది నేను ఫస్ట్ టైం చూసిన నాటకం కానీ ఏమన్నా ఉందా? నేను రాజమండ్రిలో దసరా వినాయక చవితికి చాలా చాలా చోట్ల ఉంటాయి. రాజమండ్రిలో ఉదయ్ కుమార్ గారు అని చెప్పి ఎన్టీ రామారావు గారు సాంగ్స్ మీద ఆయన చేసేవాడు. మామూలుగా కూడా బయట షోస్ లేని టైంలో కూడా అదే షూ, అదే హెయిర్ స్టైలు, అదే కళ్ళజోడు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్ వేసుకొని మార్కెట్కి వెళ్ళేవాడు. ఇదెంత అనేవాడు ఆయన. అనగానే వాళ్ళు ఆ బుట్టలు వేసేసి వద్దులేండి వెళ్ళిపోయింది అన్నారు. ఎందుకంటే ఆయనలో రామారావు గారిని చూసుకున్నారు. అలాగే రాజమండ్రిలో ఇంకొక ఆయన ఉన్నారు, చక్రవర్తి గారండి. ఆయన అక్కినే నాగేశ్వరరావు గారు యాజ్ ఇట్ ఈజ్ 555 సిగరెట్ ఆ రోజుల్లో చేతిలో ఉండేది ఇలాగా, అంబాసిడర్, బకెట్ సీట్స్. ఆయన మీసం, ఆ హెయిర్ స్టైలు అద్దా ఏమిటి అనేవాడు ఎప్పుడెల్లో కూడా. అరే సేమ్ అంటే అప్పట్లో స్టార్స్ తోటి ఫోటో దిగలేము మనం, కనీసం వీళ్ళతోనే దిగుదాం, అంత క్రేజ్ ఉండేది. నేను అది దాని రికార్డింగ్ డ్యాన్స్ అనేవారు, అక్కడికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నాటకం ఏదో బాగుందంటే కంటిన్యూగా చూసేవాడిని. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు ఉండేది, మా నాన్న రెడీగా ఉండేవాడు. దాన్ని మా అమ్మ కాపాడేది ఇలాగా. కుస్తీ అంటే కబడ్డీ. నేను ఈ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వచ్చేవాడు, అక్కడ 4 కొట్టేవాడు. మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్తే ఈ రూమ్లోకి వచ్చి 4 కొట్టేవాడు. తర్వాత ఇక ఈడు ఎంత కొట్టినా ఇంతే అని మా గురుగారు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర రాజమండ్రి, ఆయన ఆర్కెస్ట్రా ఉంటే, సార్ మావాడు కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తలే సార్, ఆడికి ఎంతసేపు కళ సినిమాలకు వెళ్ళిపోతుంటాడు అని ఇలాగ చెప్పగానే సార్ నా దగ్గర పంపించాన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళా. టీ తాగే గ్యాప్లో మిమిక్రీ చేసేవాడిని. షోలే డైలాగులు హిందీలో రామారావు గారు చెప్తే ఎలా ఉండేది. అది జనాలకి నచ్చి మెచ్చి, ఆయనే మీ ఆర్కెస్ట్రా మా ఊళ్ళో రావాలి, వచ్చేటప్పుడు ఆ అబ్బాయిని తీసుకురండి, ఆడు ఉన్నాడు కదా హాఫ్ టికెట్ అని తీసుకురండి అనేవారు. నేను అప్పటిదాకా నిక్కర్లు వేసుకునేవాడిని. ఎప్పుడైతే ఈ షోలకు వెళ్తున్నానో ప్యాంట్లు వేసుకోవడం స్టార్ట్ చేశా. సో అట్టాగా నా కెరియర్ మొదలైంది. నాటకాల నుంచి, స్టేజ్ మీద నుంచే నా లైఫ్ వచ్చింది. దిలీప్ హియర్. కట్అవుట్స్ చూసి కొన్ని నేను నమ్మేయాలి డూడ్ అనేది మీకు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది డైలాగ్. మీరు సినిమా మొత్తం ఓవరాల్గా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చారు. ఐ అప్రిషియేట్ దట్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్కి. మీకు ఓవరాల్గా అరే ఇలాంటి సీన్స్కి ఇంకా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చుంటే బాగుండు, అంటే యాజ్ ఏ హీరోగా నాకు ఇంకేమన్నా కొన్ని సీన్స్ యాడ్ ఆన్ చేస్తే బాగుండు, అంటే కొన్ని మిస్ అయినవి ఉంటాయి సీన్స్ యాడ్ ఆన్ చేయకుండా. సో అట్లా మీకు తర్వాత ఏమన్నా ఇలాంటి సందర్భాలు ఏమన్నా అనిపించినాయా? యాక్చువల్లీ చాలా సీన్లు తీశారండి, అంటే హీరో ఎలివేషన్ను మొత్తం కట్ చేసాం. ఎందుకంటే కథ హీరో, అనవసరంగా బిల్డప్లు, అనవసరంగా ఈ బిల్డప్తో పాటు డైలాగులు ఈ కథకి సూట్ అవ్వదండి. అంటే మీరు చూసారు కదా, మీరు కూడా అప్రిసియేషన్ ఇస్తున్నారు. సో మన డైరెక్టర్ గారు ఎలా రాశారంటే ఇట్స్ అ వెరీ స్మూత్ మూవింగ్ సబ్జెక్ట్ అండి. సో నేను కూడా ఈ కథని ఒప్పుకున్నప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఇస్ యాప్ట్ అని. బట్ కొన్ని ఫైట్లు ఉన్నాయి కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం. సో దట్ ఈస్ ద బెస్ట్. యా, ఆలీ గారు సార్,
చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ చేశారు. మీరు కూడా నారదుడు రోల్ చేశారు. మీకు బ్రహ్మానందం గారి మధ్య కాంబినేషన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, చాలా తక్కువ ఉన్నప్పటికీ బాగున్నాయి. ఓకే. అంటే మీకే నారదుడు గెటప్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ మీరేమనుకుంటున్నారు? అలాగే వేరే ఆర్టిస్టులు వేసిన రోల్స్లో మీకు ఏదైనా క్యారెక్టర్ అరే ఇది చేస్తే బాగుండేమో అనిపించిందా మీకు ఏమైనా? నాకు ఇప్పుడు అలా అనిపించదండి. నాకు ప్రతి సినిమా నా మొదటి సినిమా అన్నట్టు యాక్ట్ చేస్తాను. అందుకోసం 1250 సినిమాలు యాక్ట్ చేశాను. నాకు ఇదే కావాలి అంటే మళ్ళీ కలుస్తామమ్మా అని చెప్తుంది. యా, డైరెక్టర్ గారు. సార్. సార్, అంటే సినిమాలో హైలైట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. బట్ స్పెసిఫిక్గా ఏంటంటే పెళ్ళితో ముడిపెట్టి సినిమా కథ తీయడం అనేది ఎక్స్ట్రాడినరీ. చూపించిన విధానం చాలా బాగుంది. స్పెసిఫిక్గా ఏంటంటే కొన్ని సీన్స్లో అంటే పెళ్ళికి తాగి రావడం ఇలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. అంటే మీరు ఇది రిఫరెన్స్ అంటే తీసుకున్నారా, లేదంటే న్యాచురల్గా ఇలా రియల్ లైఫ్లో జరిగిన చూసి తీసుకున్నారా, ఎట్లా ఏంటి అది? పెళ్ళికి తాగి రావాలి, తాగకుండా రావాలని కాదండి. పెళ్లి మండపం నుంచి ఇద్దరు లేచిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదో బాధలో తాగుంటే వాళ్ళు వెనక్కి రాలేదు. తాగకుండా ఉన్న పెద్దోళ్ళు వెళ్ళి తీసుకొచ్చి మండపం మీద కూర్చోబెట్టి పెళ్లి చేశారు అంతే. లేదు, రియల్ లైఫ్ అని కాదు. ఇక వాళ్ళిద్దరూ అంత ప్రేమ ఇబ్బంది పడి అన్నిసార్లు కలిసి విడిపోయి అంత జరిగిన తర్వాత ఏదో ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు తట్టుకోలేకుండా మళ్ళీ బయటికి వెళ్ళి ఆ అమ్మాయి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, ఇతనేమో వీళ్ళకి తాతగారితోటి కూర్చొని తాగి అక్కడి నుంచి ఏదేదో మాట్లాడుకోకుండా వీళ్ళందరి గౌరవాన్ని కాపాడటానికి తాగినా మళ్ళీ మండపానికి వచ్చి పెళ్లి చేసుకున్నారనేది సార్. డైరెక్టర్ గారు సార్. సార్ ఇక్కడ దిస్ ఇస్ చందు. యా. సో అంటే ఒక సినిమాలో 2-3 స్టార్ కాస్ట్ ఉంటే వాళ్ళని మేనేజ్ చేయడమే చాలా కష్టం అనమాట. సో మీ సినిమాలో చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నారు. సో వాళ్ళ క్యారెక్టర్ పరంగా మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఎవరిని ఎక్కడ తక్కువ చేయకుండా ఎలా బ్యాలెన్స్ చేశారు? యాక్చువల్లీ ఇది రాసుకున్నప్పుడే దీంట్లో ఒక 45 మంది 50 మంది మెయిన్ క్యారెక్టర్లు ఉండాలని ఒక్కో క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఫినిషింగ్ ఏంటి క్యారెక్టర్ కానీ డిసైడ్ అయ్యాను సార్. అండ్ ప్రతి పాత్ర కూడా ప్రేమ కథ చెప్పాలి, నాటకాల గురించి చెప్పాలి. అలా చెప్పాలంటే కొంచెం విలువ ఉండి గౌరవం ఉండి తెలిసిన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్తుంటే ఇక్కడ చూసే వాళ్ళకి కొంతమందికి ఏంటి వీడి వయసు నాటకాలు అనిపిస్తుంది. బట్ ఇదే మాట అలీ గారు చెప్తున్నా, బ్రహ్మానందం గారు చెప్తున్నా, ప్రకాష్ రాజ్ గారు చెప్తున్నా, గౌరవం పెరుగుతుంది. త్రివిక్రమ్ గారు ఒక మాట ఉంది కదా సార్, చెప్పే మనిషిని బట్టి విషయం విలువ మారిపోతుందని. ఇలాంటి గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు కాబట్టి ఈ విషయం విలువ అందరికీ తెలుస్తుందని అనుకుంటున్నాను. యా. అభి గారు ఇక్కడ. బ్రో. సో అంటే కొంచెం గ్యాప్ వచ్చిందా? ఇది గ్యాప్ ఇచ్చారా? రీజన్స్ ఏమన్నా ఉన్నాయన్నా, లేకపోతే మీకు నచ్చే క్యారెక్టర్స్ రాకేమన్నా కొంచెం వచ్చినాయి కూడా వదులుకుంటున్నారు? 9 months 9th month. లేదు, యాక్చువల్గా ప్రతి మనిషికి ఒక లెవెల్ తర్వాత అంటే చూసేవాళ్ళకి అనిపిస్తూ ఉండేది బాగుంది కదా ఇంకేం రోగం వదిలేసి వెళ్ళిపోవడానికి. సో ఒక మనిషికి సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత లెవెలప్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకొక లెవెల్ ఎక్కితే బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుంటుందని. సో అలా ఆల్మోస్ట్ 10 years జబర్దస్త్ చేశాను కదా, నెక్స్ట్ ఇంకో లెవెలప్ చేయాలి, ఇంకా పేరు తెచ్చుకునే ఇంకోటి ఏదైనా చేయాలి అనే దాంట్లో నా డైరెక్షన్ ప్రయత్నాలు, సినిమా ప్రయత్నాల కోసమని బయటకు వచ్చాను. అందుకనే గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను. ఈ ఉత్సవంతో పాటు ఇంకో 4 సినిమాలు చేస్తున్నాను. దాంతోపాటు నా మిగతా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. తొందరలో ఆ విషయాలు కూడా చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ డైరెక్టర్ గారు సార్. ఇక్కడ సార్, మీరు ఇందాక నాటకాల గురించి తెలియదు అని చెప్పారు సార్. మీరు తీసుకున్న వాళ్ళందరూ 90% స్టేజ్ డ్రామా ఆర్టిస్టులే. ప్రకాష్ రాజ్ గారు కానీ బ్రహ్మానందం గారు, వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఎందుకంటే సామాన్యులు కాదు, స్టేజ్ మీద చేస్తారు. ఏమాత్రం కొంచెం మీరు తడబడినా కూడా వాళ్ళతో రిస్కే. డైలాగ్స్ కానీ అవి కానీ వాళ్ళ రెఫరెన్స్లను తీసుకున్నారా, లేకపోతే లొకేషన్లో ఎలా ఉండేది? యాక్చువల్లీ ఈ సినిమా సార్ నాకు వాళ్ళందరూ ఇలాగ ఉంటారు, ప్రకాష్ రాజ్ గారు అంటే ఇది, బ్రహ్మానందం గారు అంటే ఇది అనేది నేను చాలాసార్లు విన్నాను. బట్ ఈ సినిమాలో వాళ్ళు వచ్చిన తర్వాత బయటికి కారు దిగి కారు వ్యాన్లోకి వెళ్ళేంత వరకు ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు మేకప్ వేసుకున్నాక స్టేజ్ ఆర్టిస్టులు అయిపోయారు సార్. వాళ్ళు స్టేజ్ కళాకారులు అయ్యి వచ్చి సెట్లో ఉండి సాయంత్రం 6-6:30కి ఖాళీగానే ఇలాగ షాట్ కోసం రెడీ అయ్యి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చా, ఇంకో గంట ఉందామా అని వాళ్ళే సపోర్ట్ చేసి ఇంత పెద్ద సినిమాని చేయించారు సార్.
యా వాళ్ళ సపోర్ట్ చాలా చాలా బాగుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్టోరీ దేర్ ఆల్ కేమ్ సార్, ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్టోరీ. ఆ పద్యాలు అవన్నీ ఎంజాయ్ చేశారు సార్ లొకేషన్లో పాడుతూ ఉండేవాళ్ళ లేకపోతే? అబ్బో ఇంకా అది ఇంకొక సినిమా అవుతుంది సార్. హాఫ్ కెమెరా అది తీస్తే అద్భుతంగా పాడేవాళ్ళు సార్ ఒక్కొక్కళ్ళు పద్యాలు. రఘుబాబు గారు కానీ, ఎల్బి గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, నాజర్ సార్ ఇప్పటికీ తమిళనాడులో స్టేజ్ ఉంది, ఇంకా ఆయన వేస్తూనే ఉంటారు నాటకాలు. అందరూ ఎంజాయ్ చేశారు. ఎస్పెషల్లీ మన సెట్లో ఒక 40 మందిని రాజేంద్ర ప్రసాద్ గారు ఇంటికి భోజనానికి తీసుకెళ్లారు సార్. ఆ రోజు తిన్న వంటలు కానీ, గోంగూర పచ్చడి కానీ అద్భుతంగా ఉంది సార్. ప్రకాష్ రాజ్ గారు అది తినొచ్చి పేజీ డైలాగ్ చెప్పారు సార్ సెట్లో. దిలీప్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో సినిమాలో చాలా పెద్ద కాస్ట్ ఉంది. అలీ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు. సో వీళ్ళందరితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? సో నేను చేయగలనా అనేది ఏమైనా అనిపించిందా మీకు? అంటే భయం వేసిందండి ఫస్ట్. బట్ ఒక ఇన్సిడెంట్ నేను చెప్తా. ఆ కళ్యాణ మండపం షూటింగ్ జరిగేటప్పుడు సార్ నన్ను క్యారవాన్కి పిలిచారు. పిలిచి, చూడు ఇంతమందితో నువ్వు యాక్ట్ చేస్తున్నావు ఫస్ట్ ఫిల్మ్లోనే, సో నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా సీరియస్గా ఉండాలి అని ఆయన అడ్వైస్ ఇచ్చారు. సో నేను అంటే అప్పటి నుంచి ఇంకా సీరియస్గా తీసుకొని నేను యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేశానండి. సో ఓకే అండి. డైరెక్టర్ గారు, ఇందాక సురభి నాటక మండలి వాళ్ళు చెప్పారు, జయచంద్ర గారు కూడా. సో మమ్మల్ని రీచ్ అయినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఒక డౌట్ కూడా ఉంది, నిజంగా చేస్తారా లేదా అని. సో వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చినప్పుడు మీరు ముందే కథ అనుకున్నది ఏమన్నా మార్చుకున్నారా? అంటే సురభి నాటక మండలి వాళ్ళు ఈ పేరే పెట్టండి అని అడిగారు అని వాళ్ళు చెప్పారు. సో ఇంతకుముందు కథ వేరేగా ఏమన్నా అనుకున్నారా? వాళ్ళు చెప్పిన తర్వాత ఏమన్నా మార్పులు చేశారా? ఏం లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు చాలా నాటక కళామండళ్ళు ఉన్నాయి. నేను రాసుకుంది ఓవరాల్గా స్టేజ్ ఆర్టిస్టులు, నాటకాలు వేసేవాళ్ళు, కళల గురించి, కళాకారుల గురించి సినిమా తీద్దాం అనుకున్నాం. సో ఇట్స్ హ్యాపెండ్. ఐ వెంట్ టు పబ్లిక్ గార్డెన్స్, మాయాబజార్ నాటకం చూస్తున్నాను. 5 ఉన్నారు హార్డ్లీ, 40 మంది ఏమో స్టేజ్ మీద వేస్తున్నారు. ఈ 5 టికెట్ ప్రైస్ ఏమో బయట రాసి ఉంటుంది, మీరు ఎప్పుడైనా వెళ్తే ప్రవేశ రుసుము 30 రూపాయలు మాత్రమే అని ఉంటుంది. 5 30 అంటే 150 రూపాయల కోసం గంటన్నర మాయాబజార్ 40 మంది స్టేజ్ మీద వేస్తున్నారు. అది చూసి నేను వెనక్కి కూర్చొని నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే నేను దీని మీద కథ రాస్తాను, వీళ్ళ మ్యాచ్ చేస్తాను, ఇంతమంది వస్తారు, ఇలా జరుగుతుందని కూడా నాకు తెలియదు ఆ సెకండ్. బట్ అది చూస్తున్నప్పుడు వాటర్ కావాలని ఇందాక యాంకర్ గారిని అడిగినట్టే వాటర్ అవుతుంది. మాయాబజార్ అభిమన్యుడు క్యారెక్టర్ వేసిన జయచంద్ర లైట్స్ ఆఫ్ అవ్వగానే డైలాగ్ చెప్పి వచ్చి వెనక్కి వాటర్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి లైట్స్ ఆన్ అవ్వగానే డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే ఉన్నది ఎవరో తెలియదు, 5 ఎవరు చూస్తున్నారో లేదో తెలియదు. బట్ వాళ్ళు ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత 2 hours ప్లే చేస్తూనే ఉన్నారు. అందుకని నేను వీళ్ళ పేరే పెడితే బాగుంటుంది అని నేను కంట్రీ లేక వేరే పేరు సురభి అని రాశాను, అంతే. అలీ సార్, గతంలో మనం ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీస్ చూసినా కానీ, ఈవీవి సత్యనారాయణ గారి మూవీస్ చూసినా కానీ సపోర్టింగ్ క్యారెక్టర్సే మూవీ నిలబెట్టేసేవి. సో ఇప్పుడు ఉత్సవ మూవీలో కూడా సపోర్టింగ్ కాస్ట్ చాలా బలమైంది. ఆ భారీ తారాగణమే ఈ సినిమా నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. సో రైట్ నో టాలీవుడ్కి ఈ భారీ తారాగణం ఇలాంటి సినిమాలు మచ్ నీడెడ్ అని అనుకుంటున్నారా? అంటే కొంతమంది డైరెక్టర్స్ వీళ్ళు ఉండాలి, వీళ్ళుంటే ఈ క్యారెక్టర్కి న్యాయం జరుగుతుంది అని అట్టగా అంటే చాలా రేర్గా ఉంటాయండి. ఇలాగా ఇంతమంది ఒకే ఫ్రేమ్లో ఉంటాం అనేది చాలా తక్కువ. అన్ని సినిమాల్లో ఇలాగా ఉండదు కదా, ఒకళ్ళిద్దరే ఉంటారు. ఉన్న దాంట్లోనే ఏదో ఇంకా మనం ఎంత బాగా చేస్తే మన క్యారెక్టర్ ఎంత పండుతుంది అని అదే ఉంటుంది ఒక యాక్టర్కి. సో అది రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే. ఎస్ గిరిధర్ గారు, సార్, అతడు మూవీలో మీ క్యారెక్టర్ ఎంత ఫండ్ జనరేట్ చేసిందో ఈ మూవీలో కూడా కొంచెం అంతే జనరేట్ చేసింది. సో అతడు మూవీ రిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ అనుకుంటామండి. మొన్నే గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది, హ్యాపీగా ఫీల్ అవుతామండి. దానిలో వర్క్ చేసిన వాళ్ళు ఎందుకు డెఫినెట్గా మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేస్తే మాకు ఎప్పుడు బాగుంటుంది. అతడే కాదు, నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది ప్రేమంటే ఇదేరా, తర్వాత స్వయంవరం, అవన్నీ మళ్ళీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటాను. కోరుకుని మళ్ళీ రెవెన్యూ ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే మాకు హ్యాపీ. నా
ఆలీ గారిని అడుగు. ఆలీ గారు మీరు ఆలీ గారు ఆలీతో సరదాగా అంటూ మీరు పెద్దరికం చేస్తున్నారు కానీ మీలో నటుడు ఇంకా పోలేదు, హీరోయిజం ఇంకా పోలేదు. మళ్ళీ ఈ హీరోగా రీఎంట్రీకి ఏమైనా కథలు వింటున్నారా? ఎప్పుడు ఉండొచ్చు? చేస్తున్నానండి, ఒక యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాను. దాని పేరు దడ్వాంచికలు దడ్డాడండి. పాన్ ఇండియానా పాన్ వాళ్ళ? అది ప్యాన్ గ్లోబల్. జాకీ చైన్ చూసి ఈడెవడు అని అప్పుడు చెప్తా, అక్కడ బ్రూస్లీ ఉన్నాడు, ఇక్కడ ఆలీ ఉన్నాడు అంటాను. సార్ అలీ గారు మీకే సార్ ఒక క్వశ్చన్. కాదు కాదు, మీరు ఇందా నుంచి ఇంకా కనిపించలేదు. వాటర్ వాటర్ పారిపోయడానికి వెళ్ళారా? వాటర్ తెచ్చుకో. వాటర్ తాగడానికి వెళ్ళారా? ఏం లేదు మీకే ఒక క్వశ్చన్ వదిలేస్తాను. ఈ ఒక క్వశ్చన్ తోటే లేదులే, సాయంత్రం ఇంటికి తీసుకెళ్తాను. మీ ఇద్దరు కలిసి వెళ్తాను. ఏం లేదు సార్, అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది, దాని గురించి మీరు అడుగుదాం అనేసి. మీటు అంటే ఇది జరుగుతుంది కదా, అది కాదు. మీరు రండి. ఇందాక కూడా గిరిధర్ అన్నారు, గిరిధర్ గారు. తర్వాత అటు వెళ్ళిపోయింది. ఎవరో డైరెక్టర్ గారిని అడిగారు, నాతో మాట్లాడండి, అడగండి. అంటే ఇందాక నాటకం అమ్మ లాంటిది అన్నారు కదా. అవునండి. కానీ సినిమా నేనైతే అమ్మ లాంటిది అనుకుంటా. ఎందుకంటే అలా కాదు, నాటకం అమ్మ లాంటిది అంటే సినిమా అమ్మమ్మ లాంటిది అంటలా కాదు గిరిగారు. అనే నేను అంతే, పర్ఫెక్ట్. అలానే ఇంకా మెనీ ఎక్స్ప్రెషన్. అంటే నాటకం అనేది బాగా బిగినింగ్లో ఎనీ యాక్టర్కి, ఇప్పుడు డైరెక్ట్గా కెమెరా ముందుకు రారు కదండి, ఎనీబడి స్టేజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. చిన్నప్పుడు ఉంది, ఎంతమంది బాలనటులు ఉంటారు? మీరు స్కూల్లో నాటకాలు ఆడి మోనో యాక్షన్స్ చేసి మైమ్స్ చేసి కదా ఫస్ట్ కరెక్టే. చేస్తారు. అంటే ఇప్పుడు సినిమాలో నాటకాన్ని చూపించారు కానీ నాటకంలో సినిమా అనేది చూపించట్లేదు కదా. సినిమాలో నాటకం సినిమా కాదండి, నాటకం సినిమా కాదు, నాటకం నాటకమే. నాటకానికి ఆదరణ తగ్గింది, దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఇట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. సినిమా ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. థియేటర్ కూడా అంటే ఇంతకు ముందు పోషకులు ఉండేవారు ఆ థియేటర్ని, ఇదిగోండి వాళ్ళు రాజపోషకులు అంటారు కదా, అలా థియేటర్స్ నడిపేవారు. ఇప్పుడు థియేటర్స్లో ఆడియన్స్ తగ్గారు, దాని ఎంకరేజ్మెంట్ తగ్గింది. ఇంకా పెరగాలని డైరెక్టర్ గారు ఈ సినిమాని తీశారు. ఇప్పుడు సురభి నాటకాల వాళ్ళు ఉన్నారు, వేరే పరిషత్ నాటకాలు ఉన్నాయి, అన్నిటిని ఎంకరేజ్ చేయమని సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 ఆఫర్స్ వచ్చాయి, ఇటు నాటకం ఏమైనా వచ్చింది, ఒక మంచి సినిమా వచ్చింది, దేంట్లో ఎంచుకుంటారు సార్ మీరు? సార్ ఏ సార్ 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 అలా కాదు నేను స్కూల్ లైఫ్లో వేసాను, స్కూల్ లైఫ్లో నాటకాలు ఆడాను, మీడియా వర్క్షాప్ చేస్తే రవీంద్ర భారతిలో ఒకసారి ఆడాను. తర్వాత ఇన్నేళ్ళు ఇప్పుడు అక్కడ ఎవరో అభిని అడుగుతున్నారు గ్యాప్ తీసుకున్నారా అని. నిజంగా చెప్తున్నానండి, ఆర్టిస్టులు గ్యాప్ తీసుకోరు, వాళ్ళకి అవకాశాలు ఉంటే, లేకపోతే మీరు చూడరు. అంటే నాట్ ప్రెస్ ఆర్ సంబడి, మ్యాక్సిమం ఆడియన్సు ప్రతి సినిమాలోనూ ప్రతి వాళ్ళు ఉండరు. వాళ్ళు చేసిన సినిమాలు ఆడియన్స్ చూడరు, వాళ్ళు చూశారు అంటే ఆర్టిస్ట్ చాలా అదృష్టవంతుడు అయి ఉంటాడు. గ్యాప్లు తీసుకోరు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఈ మధ్యన కనపడట్లేదు అని అడుగుతారు. కనపడకపోవటం ఏమీ లేదు, కనపడలేదు నేను అనట్లేదు. అలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేరు ఇప్పుడు? ఏదో సార్ ఇది మీరు చాలా కష్టమైన పార్ట్ అండి. ఇది బిజినెస్, ఇది డిమాండ్ అండ్ సప్లై. ఎవరికి డిమాండ్ ఉంటుందో వాళ్ళకు ఉంటుంది, అంతే. దీనిపైన డిబేట్ చర్చ తర్వాత పెట్టుకుందాము. ఓకే వెంకట్ గారు, యాక్చువల్లీ సారీ, ఎంఎస్ నారాయణ గారు స్టేజ్ మీద ఒకసారి చనిపోయే ముందు ఒక మాట అన్నారనమాట. నాటకం అనే మహావటవృక్షానికి చిట్ట చివర కొమ్మన పూసిన ఈస్ట్మన్ కలర్ పువ్వే సినిమా. ఇలాంటి పూలు చాలా పూసాయి. సో దయచేసి ఓటీటీలో వచ్చిన సినిమాలు అది లేదు, ఇది ఒకసారి ఉండాలని. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారికి సార్ ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హార్ట్ఫుల్ బ్లాక్ బస్టర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ విజయ ప్రీతం. సో మీరు ఈ మోడర్న్ టైంలో ఈ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ని తీసుకురావడానికి మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్? ఛాలెంజెస్ ఏం ఫేస్ చేయలేదండి. యాక్చువల్లీ చాలామంది సపోర్ట్ చేయటం వల్ల ఇది ఈజీ అయిపోయింది. ఈ మోడర్న్ టైంలో
మనం ఇలాంటి కథ చెప్పడానికి చాలామంది రిజెక్ట్ చేయాలి, కానీ అందరూ ఒప్పేసుకున్నారు వెళ్ళి చెప్పగానే ఇదో మంచి ప్రయత్నం అని. సో ఆటోమేటిక్గా ఈ సినిమాకి సపోర్టే అయింది, ఛాలెంజెస్ ఏమీ ఫేస్ చేయలేదు మ్యామ్, స్టోరీయే హెల్ప్ చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ. thank you. హీరో గారండి సార్, మీరు ఈ అంటే మీ పార్ట్ మీ రోల్ కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మీకు ఎవరితో చేసేటప్పుడు అంటే ఛాలెంజింగ్గా అనిపించింది? అంటే నేను డైరెక్టర్ గారితో చాలా ప్రాక్టీస్ చేసే వెళ్ళేవాడినండి సెట్కి. అందరితో కొంచెం కష్టమైంది స్టార్టింగ్లో, బట్ ఈ మన సినిమాలో ఉన్న ప్రతి ఒక్క లెజెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారండి. సో ఐమ్ గ్రేట్ఫుల్. యాక్చువల్లీ ఆ క్వశ్చన్కి మీరు ఆల్రెడీ చాలాసార్లు ఆన్సర్ చేశారు, బట్ ఐ వాంటెడ్ టు నో రెజీనా గురించి మనం మాట్లాడుకోవాలి. మీ ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది, మీ ఇద్దరు కలిసి చేసిన సాంగ్స్ చాలా ఎంజాయ్ చేశాము. సో మాకు మీ లవ్ స్టోరీ, రామ కృష్ణ లవ్ స్టోరీ గురించి మీరు ఎలా ఎంజాయ్ చేశారో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఉత్సవం ఈజ్ ఆల్ అబౌట్ దట్ లవ్ స్టోరీ అనే చెప్పాలి, ఆ థ్రెడ్, బికాజ్ నాటకాలు ఇస్ ద బ్యాక్ డ్రాప్. సో మీరు ఒకసారి దాని గురించి కూడా మాట్లాడితే క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఆ రొమాన్స్ ట్రాక్ నేను చెప్పాను కదండి, రొమాన్స్ ట్రాక్ చాలా బాగా నచ్చింది నాకు. సో హీరోయిన్ ఎవరంటే ఓకే ఒక ఇద్దరిని అనుకుంటున్నాను, ఇంకా ఫైనలైజ్ చేయలేదు అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ వీకు నాకు ఫోన్ చేసి ఓకే రెజినా గారు ఓకే అని చెప్పారు. అని చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకంటే షీఈ్ అ బిగ్ హీరోయిన్. అండ్ చెప్పాలంటే షీఈ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ స్ట్రెంత్ టు అవర్ ఫిల్మ్. అండ్ రెజినాతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఈవెన్ షీ టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్, అంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఇవ్వాలి. నేను జూనియర్ కదండి, సో ఎక్స్పీరియన్స్డ్ రెజీనా గారు, yes. బట్ షీ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. సారీ, సీనియర్ జూనియర్ ర్యాగింగ్ ఉందా అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఏదో గుర్తొచ్చింది ఆయనకి, అంత నవ్వుతున్నారండి లేదా? ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఉత్సవం టీమ్ అందరికీ. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ ద హార్ట్ఫుల్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. సో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని, ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ని థియేటర్స్లో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ థియేటర్స్. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.